హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు స్వప్న శోభ. చోళ రాజ్యాన్ని బబ్రువర్మ పరిపాలిస్తున్న రోజులు అవి. బబ్రువర్మ పరిపాలనలో చోళరాజ్యము ధర్మదేవత 4 పాదాల నడుస్తూ దిగ్విజయంగా సాగుతోంది. ప్రజలు హాయిగా సుఖంగా బ్రతుకుతున్నారు. బబ్రువర్మ ధర్మపాలనకి, అతని దయాగుణానికి ప్రజలంతా బబ్రువర్మనే దేవుడిగా పూజించసాగారు. చోళరాజ్యం అంతటా సుఖశాంతులతో మెలుగుతున్న రాజదర్బారు మాత్రము అశాంతికి గురి అయింది. అందుకు కారణము చోళరాజు బబ్రువర్మకి పట్టపురాణి జ్ఞానదేవికి వివాహమై 4 సంవత్సరాలైన సంతాన ప్రాప్తి కలగకపోవటమే. వారు పూజించని దైవం లేదు, తిరగని పుణ్యక్షేత్రమూ లేదు, గౌరవించని పెద్దలు లేరు. అడిగిన వారికి లేదనకుండా నిండు హృదయంతో దాన ధర్మాలు చేశారు. అయినా వారి విధివంచితమేమిటో వారి గర్భాన పిండమన్నదే ఉద్భవించలేదు. తమ చోళరాజ వంశము బబ్రువర్మతోటే నశించాలా, ఇహ వారికి సంతాన భాగ్యమే లేదా అని బాధతో కృశించిపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు ఆలోచన మందిరంలో మహారాజు బబ్రువర్మ దీర్ఘంగా ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఇంతలో ప్రభు అన్న తియ్యేటి కంఠస్వరం విని మహారాజు దర్వాజా వైపు చూశాడు. మహారాణి జ్ఞానదేవి గజ్జల చప్పుడుతో వయ్యారంగా ఆ ఆలోచన మందిరంలోకి అడుగుపెట్టింది. రాణి అన్నాడు రాజు ఏమిటి అన్నట్లు. ప్రభు, మీతో ఏకాంతంగా మాట్లాడవలనని వచ్చాను అంది జ్ఞానదేవి. ఆమె మాటల్లో వినోదం కన్నా విషాదం గోచరిస్తోంది. రాణి, నీ ముఖభావాలు చూస్తూ ఉంటే మనసేం బాగోనట్లు ఉంది. వెళ్ళి విశ్రాంతి తీసుకో, తర్వాత మాట్లాడదాము అన్నాడు రాజు ప్రేమగా. లేదు ప్రభు, ఇప్పుడు నాలో ఉన్న ఆశయాన్ని తెలపాలని వచ్చాను, దయచేసి వినండి అంది దిగులుగా రాణి. సరే చెప్పు, లేకుంటే అలకల రాణిగా మారిపోతారుగా అన్నాడు చలోక్తిగా. అంతేలే ప్రభు, మీకంతా చలోక్తిగాను నవ్వులాటగాను ఉంటుంది. మరి రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించకండి అంది మూతు ముడుచుకుంటూ జ్ఞానదేవి. రాణి, చెప్పవలసిందేంటో సందిగ్ధ సమస్యలో ఉంచగా సూటిగా చెప్పు అన్నాడు రాజు ఆసనం మీద కూర్చుంటూ. మీకు కొంచెమైనా వంశ ప్రతిష్టల మీద జ్ఞానముందా అంటూ తాను ఎదురుగా ఉన్న ఒక సింహాసనం మీద కూర్చుంది జ్ఞానదేవి. ఏమిటి రాణి, వచ్చి రావటంతోనే వేడివేడిగా వడ్డిస్తున్నావు అన్నాడు నవ్వుతూ. ఏమిటి? అవే తిట్లు. అవును ప్రభు, సత్యం పలికితే చేదుగానే ఉంటుంది మరి. అబ్బా, మాటలతో హింసించకు రాణి, వివరంగా చెప్పు అన్నాడు కాస్త అసహనంగా బబ్రువర్మ. సరే, చెప్పవలసింది 4 ముక్కల్లో చెప్పేస్తాను. మనకి వివాహమై ఎన్నాళ్ళైతుంది అని అడిగింది రాణి. 4వ సంవత్సరం దాటి 5వ ఏటలోకి అడుగుపెట్టాము. మనకి సంతానం కలిగిందా? అది విన్న మహారాజులో ఆవేదన అలుముకుంది. రాణి, పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసి నా మనసును క్షోభ పెట్టకు అన్నాడు బాధగా. అందుకే ప్రభు, దీనికేమన్నా పరిష్కారం కావాలంటున్నాను. ఆహా, ఆ భగవంతుడే మనల్ని కరుణించాలి. ఆ భగవంతుడు కూడా మన ఆశయాల్ని నెరవేరుస్తాడన్న నమ్మకం నాకు లేదు ప్రభు. రాణి, విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడకు. లేదు ప్రభు, స్థిమితంగానే మాట్లాడుతున్నాను. నేను చెప్పినట్లు చేస్తే మనకి సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుంది అంది. అది విన్న రాజు సంతోషంతో, అయితే నేనేం చెయ్యాలో చెప్పు రాణి. ఇంకా పేదలకి దానం చేయమంటావా, లేక మనం దర్శించని పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే వెళ్ళి రమ్మంటావా, లేక నా రక్తంతో దేవికి బలి ఇవ్వమంటావా? చెప్పు రాణి, నీకు సంతానం కలుగుతుందంటే నా ప్రాణాలైనా విడవటానికి నేను సిద్ధమే అన్నాడు ఆవేశపూరితంగా బబ్రువర్మ. అంత ఘోరాలకి తలపడనవసరం లేదు ప్రభు. నా కోరిక మన్నించి మీరు మరో రాజకుమారిని వివాహం చేసుకోండి అంది తటాలన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ. రాణి, అవును ప్రభు, మన వంశము తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇదే మంచి ఆలోచన ప్రభు. మరో కన్యకి మీ వల్ల సంతానం కలిగినా మనకి సంతోషమే కదా అంది సంతోషంగా రాణి. రాణి, ప్రజల ముందు, సమస్త పెద్దల ముందు అగ్నిసాక్షిగా ఏకపత్ని వ్రతుడిగా
నీ ముందే ప్రతిజ్ఞ చేసి నేను నా ధర్మపత్నిగా ఎన్నుకున్న నన్ను ఇలా చెయ్యమని ఎలా అడగగలుగుతున్నావు అన్నాడు విస్తుగా. ప్రభు, ఏది ఎలా ఉన్నా మనం పరిస్థితులకి బానిసలం కాక తప్పదు. ప్రభు, ఈ వివాహానికి నేను మనఃపూర్వకంగా సమ్మతిస్తాను. నా కోరిక మన్నించి మన వంశాన్ని ప్రతిష్ఠింపజేయండి అంది దీనంగా ప్రార్థిస్తున్నట్లు రాణి. అందుకు నా హృదయం మనస్కరించడం లేదు రాణి. నాకెందుకో నీ గర్భాన శిశువు జన్మిస్తుందని పదే పదే నా మనసు అంటున్నది అన్నాడు అసమ్మతంగా పలుకుతూ రాజు. ఇంతలో అక్కడికి ప్రభు అంటూ రాజభటుడు ఒకడు వచ్చాడు. ఏమిటి అని అడిగాడు రాజు ఆ భటుని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. ఎవరో మణిశుద్ధుల వారట, మీ దర్శనానికై ఆ స్వాముల వారు వేచియున్నారు అన్నాడు. అది విన్న రాజదంపతులకి పరమానందం కలిగి ఆతృతగా మణిశుద్ధుల స్వాముల వారికి ఎదురు వెళ్ళి అతిథి సత్కారాలతో ఆహ్వానించి రత్నపు సింహాసనం మీద అధిష్ఠింపజేశారు. భక్తిగా ఆ స్వాముల వారిని పూజించారు. పుష్పాభిషేకం చేయించారు. స్వామి, మీదే రాజ్యం అని అడిగాడు రాజు. మహారాజా, నాకు ఒక రాజ్యం అంటూ లేదు, భూలోకమే నా సర్వస్వం అన్నాడు మణిసిద్ధుల వారు. ఆ స్వామిలో ఏదో తెలియని దివ్య తేజస్సు గోచరిస్తూ ఉంది. రాజదంపతుల భక్తికి మెచ్చిన మణిసిద్ధుల స్వామి పరమానందపడిపోయాడు. మహారాజా, మీకు సంతాన భాగ్యం లేక సతమతమవుతున్నారు అవునా అని అడిగాడు. అక్షరాల అది నగ్న సత్యం స్వామి. సంతాన ప్రాప్తి లేక కృషించిపోతున్నాము. నా తర్వాత వంశోద్ధారకులు లేరనే మా బాధ అన్నాడు రాజు వినయంగా. శంభో శంకర, హరహర మహాదేవ, అంతా శివలీల నాయనా, ఉండు చెప్తాను అంటూ మణిసిద్ధుల స్వామివారు కళ్ళు మూసుకొని దీర్ఘదృష్టిలోకి లీనమయ్యారు. అతని కళ్ళలో భస్మంటూ ఒక భయంకర నాగసర్పం బుసలు కొడుతూ విలయ తాండవం చేసినట్లు అనిపించింది. అది తెలుసుకున్న మణిసిద్ధుల వారు చిన్నగా తల పంకించి మహారాజు వైపు చూస్తూ, మహారాజా, మీకు సంతాన ప్రాప్తి కలగకపోవటానికి కారణం తెలుసుకున్నాను. ఏమిటో సెలవీయండి స్వామి అని అడిగారు రాజదంపతులు. పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా మీకు నాగదోషం కలిగింది. ఆ సర్పదోషం వల్ల మీకు సంతానం కలగలేదు. స్వామి, ఇందుకు వేరే మార్గమే లేదా? ఉన్నది. నేటి నుంచి వరుసగా 16 దినాలు పవిత్రంగా వ్రతం సాగించి ఆ నాగేంద్ర స్వామిని పూజించండి, మీ కోరిక ఫలిస్తుంది అన్నాడు స్వాములవారు. ధన్యులం స్వామి, అలాగే మీరు చెప్పినట్లు నేటి నుంచి వ్రతపూజ సాగిస్తాము అన్నారు రాజదంపతులు సంతోషంగా. మరికొంతసేపటికి మణిసిద్ధుల వారు రాజదంపతుల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మునీశ్వరుడు చెప్పినట్లు మహారాజు, రాణి జ్ఞానాదేవి కలిసి వరుసగా 16 రోజులు నాగేంద్రుణ్ణి వ్రతపూజ నిష్ఠగా సాగించి ముగించారు. కనిపించిన సర్పానికల్లా పాలు దానం చేసి గుడ్డు పెట్టారు. ఇది జరిగిన మరునాడు రాత్రి రాణి జ్ఞానదేవికి స్వప్నంలో నాగేంద్రుడు ప్రత్యక్షమై, భక్తురాలా, నీ యొక్క వ్రతపూజకు మెచ్చాను. మీకున్న నాగదోషము నేటితో తొలగిపోయింది. మీ కోరిక ప్రకారము నీకు ఒక మగ శిశువు కలుగుతుంది. ఆ బాలుడికి నా నామధేయం పెట్టి పెంచండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి దిగ్విజయుడిగా పేరు పొందుతాడు అని చెప్పి అదృశ్యుడైనాడు. స్వప్నం కన్న రాణి అప్పుడే దిగ్గున లేచి మహదానందంతో ఆ విషయాన్ని పక్కనున్న మహారాజుని తట్టిలేపి స్వప్నం గురించి వివరించి చెప్పింది. అది విన్న మహారాజు పరమానందంతో పరవశించిపోయి, చూసావా రాణి, ఆ రోజు నేను చెప్పినట్లు నీకు గర్భం ఉద్భవిస్తుందని అన్నట్లే ఈరోజు నా పలుకు ఫలించింది. ఇహ నుంచి నన్ను వేరే వివాహం చేసుకోమని వేధించకు. నిన్ను తప్ప ఈ జన్మలో మరో స్త్రీకి నాలో చోటివ్వలేను అన్నాడు రాజు ప్రేమగా. అందుకు రాణి పరమానంద భరితిరాలై మహారాజు హృదయం పైన వాలిపోయింది. ఇది జరిగిన మరికొన్నాళ్ళకి రాణి జ్ఞానాదేవికి గర్భం సంభవించి నాగేంద్రుని కృప వల్ల బంగారు పండు వంటి ఒక మగ శిశువుని కన్నది. ఆ శుభదినంలో చోళరాజ్య ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. మహారాజు రాజదర్బార్ ఉద్యోగులకి, పేద ప్రజలకి గొప్ప విందు చేశాడు. అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేశాడు.
బ్రాహ్మణులకి గోవుల్ని బహూకరించాడు. చోళరాజ్యమే మొత్తానికి ఆనంద సాగరంలో మునిగిపోయింది. నాగేంద్రుని కరుణ వల్ల జన్మించిన శిశువు కాబట్టి ఆ బాలునికి నాగదత్తుడు అనే పేరు నిర్ణయించి అల్లారు ముద్దుగా సాకసాగారు. రోజులు గిర్రున తిరుగుతున్నాయి. కాలచక్రము శరవేగంతో సాగిపోతోంది. 5 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోయాయి. నాగదత్తుడు 6వ ఏటలోకి అడుగుపెట్టాడు. మహారాజు నాగదత్తుణ్ణి గురుకులంలో చేర్పించి విద్యాభ్యాసం చేయించసాగాడు. గురుకులంలో నాగదత్తుడు శ్రద్ధగా గురువు బోధించే సకల శాస్త్రాలన్నింటినీ నేర్చుకుంటున్నాడు. నీతి బోధనలను చక్కగా ఆచరించసాగాడు. నాగదత్తుడు పసితనంలోనే పూర్వం భరతుడిలాగా మహావీరుడిగా పేరు పొందాడు. ఆ వయసులోనే క్రూర మృగాలతో ఆడుకుంటూ ఉండేవాడు. మదించిన ఏనుగులు కూడా నాగదత్తుని క్రింద కుక్కపిల్లలే. మరికొంత కాలానికి గురుకులంలో విద్యాభ్యాసం ముగించాడు. అప్పటికి 10 సంవత్సరాలు నిండాయి. ఆ వయసులోనే త్రిలోక సౌందర్యవంతుడిలాగా వెలిగిపోసాగాడు. ఆ తర్వాత రాజవిద్యల్ని నేర్పించసాగాడు. నాగదత్తుడు అశ్వపు స్వారీలో తనని మించినవాడు లేదనిపించుకున్నాడు. కత్తి యుద్ధంలో తనని మించిన వీరుడు లేడనిపించుకున్నాడు. ద్వంద్వ యుద్ధంలో తనని మించిన వస్తాదు లేడనిపించుకున్నాడు. పసి వయసు దాటి యుక్త వయసులోకి జొరపడ్డాడు. అందంలో నవమన్మధుడిలాగా, గుణంలో సద్గుణవంతుడిలాగా, వీరాది వీరుడిగా, మహాపరాక్రమవంతుడిగా తయారయ్యాడు నాగదత్తుడు. ఆ రోజు చోళరాజ్య దర్బారు నిండు సభతో ప్రజలతో కిటకిటలాడిపోతోంది. రాజకీయాల చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇంతలో బిలబిలామంటూ కొందరు అటవీకులు రాజదర్బారులోకి కంగారుగా పరుగు పెట్టుకుని వచ్చారు. మహాప్రభు, కరుణ కరుణ, మీరే మమ్మల్ని రక్షించాలి అన్నాడు ఒక అటవికుడు రాజువైపు చూస్తూ. ఏమిటి, ఏమైంది మీకు అని అడిగాడు రాజు. పక్కనే దివ్య తేజస్తో వెలిగిపోతున్న నాగదత్తుడు ఆ వచ్చిన ఆటవికుల వైపు వింతగా చూశాడు. మహాప్రభు, మేము మీ రాజ్యంలోని అరణ్యంలో జీవిస్తున్న ఆటవికులం. ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఒక వింత జంతువు. ఆ వికృతాకార జంతువు మా పల్లెలోని ప్రజల్ని చీల్చి చెండాడసాగింది. చేతికందిన మనుషుల్ని, పసిపిల్లల్ని పట్టి భక్షించసాగింది. ప్రభు, రోజుకిద్దరు అటవికులనన్నా పట్టి తినసాగింది. దాన్ని ఎదిరించే శక్తి మాకు లేక మీ శరణు కోరి వచ్చాము. మీరే ఆ వింత జంతువుని చంపి మమ్మల్ని కాపాడాలి అన్నాడు ఆ అటవికుడు. అది విన్న రాజు, వింత జంతువా అన్నాడు ఆశ్చర్యంగా. అవును ప్రభో, మేము పుట్టినప్పటి నుంచి అటువంటి జంతువునే చూసి ఎరగము అన్నాడు అదే అటవికుడు. సరే, చింత లేకుండా తిరిగి వెళ్ళండి. ఈ రోజుతో ఆ వింత జంతువు యొక్క ఆయుష్ మూడింది. దాన్ని మేము సంహరిస్తాము అని అభయం ఇచ్చాడు రాజువారికి. అది విన్న ఆటవికులు మహారాజుకి నమస్కరించి వెళ్ళిపోయారు. మంత్రివర్య పిలిచాడు రాజు మహామంత్రి కుశలేంద్రుని వైపు చూస్తూ. ప్రభో, నేడే నేను అడవికి వెళ్ళి ఆ జంతువును వధించడానికి బయలుదేరతాను. అందుకు కావలసిన ఏర్పాట్లు చూడండి అన్నాడు రాజు. అది విన్న నాగదత్తుడు దిగ్గున సింహాసనం నుంచి లేస్తూ, నాన్న, నన్ను అవమానిస్తున్నారు అన్నాడు తటాలన. ఏమిటి నాగదత్త, నిన్ను నేను అవమానించడం ఏమిటి? అవును తండ్రి, మహావీరపుత్రుణ్ణి కన్నా మీరు అడవికి వెళ్తాననటం నన్ను అవమానించినట్లు కాదా? అది విన్న మహామంత్రిలో చిరుమందహాసం వెలిసింది. అంటే ప్రశ్నార్థకంగా నాగదత్తుని వైపు చూశాడు. ఇంకా అర్థం కాలేదా తండ్రి? ఆ జంతువుని ఈ నాగదత్తుడే వధించుతాడు, ఈ వీరఖడ్గానికి బలి చేస్తాడు అంటూ ఆవేశంగా కరవాలం పైకి దూశాడు. అది విన్న రాజు బెంబేలు పడిపోతూ, వద్దు నాయనా, వద్దు. నువ్వు లేక లేక కలిగిన ఏకైక కుమారుడివి. నీకేమైనా ఆపద కలిగితే? ఆ భయం మీకు అక్కర్లేదు తండ్రి. నీ కుమారుడిని అంత పిరికివాడిగా అంచనా వేయవద్దు. ఈ పరీక్ష నా వీరత్వానికి పందెంలా ఊహించుకుంటాను. దయచేసి ఇందుకు నాకు అనుమతినివ్వండి. ఆ జంతువును చంపటానికి నాకు అనుజ్ఞనివ్వండి అన్నాడు వినయంగా. నాగదత్తుడు పట్టుబడితే మహా మొండి పట్టని రాజుకు తెలుసు కనుక అయిష్టంగానే అందుకు అంగీకరించాడు.
నాగదత్తుడు ఆ వింత జంతువుని చంపడానికి ఆ రోజు సాయంకాలమే బయలుదేరాడు. తోడుగా మంత్రి కుమారుడు జైపాలుని ఉంచుకున్నాడు. జైపాలుడు నాగదత్తుడు చిన్నప్పటి నుంచి ఒక్కటిగా చదువుకున్నారు. ఒక్కటిగా కలిసిమెలిసి తిరిగినవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ ప్రాణ స్నేహితులు. జైపాలుడు కూడా నాగదత్తునికి తీసిపోని అందగాడు, మహావీరుడు కూడా. జయ, అశ్వపు కళ్ళాన్ని బిగించి పట్టుకుంటూ పిలిచాడు నాగదత్తుడు. పక్కనే అశ్వారూఢుడై నాగదత్తునితో సమానంగా పయనిస్తున్న జైపాలుడు, ఏమిటి నాగదత్త అని అడిగాడు. మనము వధించబోయే ఆ జంతువు ఎలాంటిదై ఉంటుందంటావు? తినబోతూ రుచులెందుకు నాగదత్త, మనం ఎలాగూ దాన్ని చూస్తాము, సంహరించబోతాము అన్నాడు నవ్వుతూ జైపాలుడు. మరికొంతసేపటికి ఇద్దరి అశ్వాలు రాజ్య సరిహద్దులు దాటాయి. అదిగో ఆ కనిపించే అరణ్యమే గదా అన్నాడు చూపుడు వ్రేలితో అటు చూపుతూ నాగదత్తుడు. అవును. మరికొంతసేపటికి ఆ అరణ్యానికి చేరుకున్నారు ఇద్దరు. ఇంతలో వారికెదురుగా పరుగు తీసుకుంటూ వచ్చారు కొందరు అటవికులు బల్లాలతో. వచ్చారా యువరాజా, మీకోసమే ఇంతసేపు కాసుకొని చూస్తున్నాం అన్నాడొకడు నాగదత్తుడి వైపు చూస్తూ. ఆ మాటలన్న అటవికుని చూస్తూ, ఇంతకీ ఆ వింత క్రూర జంతువు ఎక్కడుందో చెప్పగలరా మీరు అని అడిగాడు. మాతో రండి యువరాజా, చూపిస్తాము అంటూ ముందుకు కదిలారు అటవికులు. జయ, నాగదత్తులు వారి వెంట కొంత దూరము ఆ మహారణ్యంలో ప్రయాణించారు. ఇంతలో ఒక అటవికుడు జయపాలుని వైపు చూస్తూ, ప్రభు, అదిగో ఆ కనపడే కొండ గుహలోనే ఆ రాక్షస మృగం నివసిస్తూ ఉంది అని చెప్పాడు అటువైపు చూపిస్తూ. సరే, ఇహ మీరు వెళ్ళి నిశ్చింతగా ఉండండి, దాని అంతు మేం చూస్తాము అంటూ అశ్వాన్ని అటు ఆదలించాడు నాగదత్తుడు. ఆటవికులు ముందుకు వెళ్ళటానికి ధైర్యం లేక అక్కడే నిలబడిపోయారు. పద అంటూ జైపాలుడు ఉత్సాహంగా తన అశ్వాన్ని చెళ్ళును చెరిచాడు. మరుక్షణము నాగదత్తునితో సరిసమానంగా ప్రయాణించసాగింది జైపాలుడి అశ్వం. రెండు అశ్వాలు హుందాగా ఆ కొండ గుహ ముందుకు వెళ్ళాయి. జయ, నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి దాన్ని పని పడతాను అన్నాడు అశ్వం దిగుతూ. వద్దు యువరాజా, ఆ పని మాత్రం చెయ్యకు అన్నాడు వారిస్తూ జైపాలుడు. ఏం, ఎందుకని? అలా వెళ్ళటం ప్రమాదమని నాకు తోస్తూ ఉంది. ఒక పని చేద్దాం, లోపలున్న దాన్ని బయటికి రప్పిద్దాం అన్నాడు మంత్రి కుమారుడు హెచ్చరికగా. ఇంతలో ఆ కొండ గుహలో భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం వింతగా ఉంది. ఆ అరుపులో సింహం అరిచినట్లు, ఏనుగు ఘీంకరించినట్లు, పులి గాండ్రించినట్లు ఆ ఒక్క అరుపులోనే వినిపించాయి. ఇద్దరూ ఉలిక్కిపడి గుహ వైపు చూశారు. మళ్ళీ అదే భయంకరమైన అరుపు. వెంటనే జైపాలుడు చేతికందిన ఒక రాయి తీసి ఆ గుహ లోపలికి విసిరికొట్టాడు. ఈసారి దాని అరుపు మరింత బిగ్గరగా వినిపించింది. నాగదత్తుడు మరో బండరాయినెత్తి ఆ గుహ లోపలికి విసిరాడు. ఈసారి అరణ్యమే దద్దరిల్లేలాగా మరో అరుపుతో పాటు గుహ నుంచి వెలుపలికి వచ్చింది ఆ జంతువు. ఆ జంతువు ఆకారాన్ని చూసిన జయ, నాగదత్తులు అదిరిపడ్డారు. ఆశ్చర్యంగా దానివైపే చూశారు ఇద్దరు. సరిగ్గా ఆ జంతువు 30 అడుగుల ఎత్తులో, ఆ కనిపిస్తున్న కొండ గుహకి సమాన ఎత్తులో మరో కొండ పర్వతంలా అగుపిస్తోంది. తల నుంచి మెడ వరకు సింహం తలలా ఉంది. అక్కడి నుంచి నడుం వరకు ముళ్ళు ముళ్ళుగా నల్లటి పులుసులు కనిపించాయి. నడుం క్రింద నుంచి క్రింద వరకు మనిషి పోలిన తొడలతో కనిపించాయి. 10 అడుగుల పొడవులో పెద్ద తోక వ్రేలాడుతూ కనిపించింది. చేతులుకున్న గోళ్ళు సూదుల్లా కనిపిస్తున్నాయి. ఆ వింత ఆకారాన్ని చూసిన జయ, నాగదత్తులు జంకలేదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అనుకుంటూ ధైర్యంగా కత్తులు దూశారు. వారిని చూసిన ఆ జంతువు హా అంటూ నోరు తెరిచింది. కూరపళ్ళు తళుక్కున మెరిశాయి. దాని నోరు కూడా చిన్న గుహలాగా కనిపించింది. ఏకదాటిగా 4 మనుషుల్ని మింగగలదేమోనన్నంత పెద్దగా ఉంది నోరు. నాగదత్తుడు ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేశాడు. దాంతో ఆ జంతువు తన తోకని పైకి లేపి పక్కనున్న కొండరాయి కేసి కోపంతో ఫట్టుమని కొట్టింది. ఆ తోక దెబ్బకి ఆ బండరాయి పగిలి తునాతునకలైంది. అది చూసిన
నాగా జైపాలులు అది మహాభయంకరమైన జంతువు అని గ్రహించారు. బలవంతమైన జంతువు అని కూడా చూశారు. జయ, ఇహ విజృంభించుదామా అన్నాడు హుషారుగా నాగదత్తుడు. ఓ, మొదలుపెట్టు. జంతువుల వేట మనకి కొత్త కాదు కదా అన్నాడు నవ్వుతూ జైపాలుడు. వారి మాటలు విన్న ఆ రాకాసి జంతువు గరుకైన తన నాలికని జరజరామనే శబ్దంతో చప్పరించింది. మరోసారి భీకర నాదం చేస్తూ ఎదురుగా కనిపిస్తున్న జయపాలుడిపైకి దూకింది. జయపాలుడు నేర్పుగా దానికి అందకుండా పిల్లిగంతి వేసి తప్పించుకున్నాడు. దాంతో దానికి కోపం కొండలంటుకున్నట్లు భయంకరంగా అరుస్తూ పక్కనున్న పెద్ద వృక్షాన్ని ఊడలతో సహా పెరికి జైపాలుడి మీదకి విసిరింది. ప్రమాదం గ్రహించిన జైపాలుడు పల్టీలు కొట్టి ఆ వృక్షం తన మీద పడకుండా తప్పించుకున్నాడు. అది చూసిన నాగదత్తుడు వీరావేశంతో దాని మీదకి కరవాలం జులిపిస్తూ దూకాడు. మరుక్షణము ఆ జంతువు గిరుక్కున వెనక్కి తిరిగి మీదకొస్తున్న నాగదత్తుణ్ణి తన తోకతో చుట్టి దబీమని నేలకేసి కొట్టింది. ఎముకలన్నీ విరిగినంత పనైంది. ఏయ్, నా స్నేహితుని కొడతావా అని అరుస్తూ జైపాలుడు అంత ఎత్తుకు ఎగిరాడు దాని గుండెల మీద తన్నడానికి. కానీ ఆ జంతువు అందుకు అవకాశం ఇవ్వకుండా గాల్లో ఎగిరి జైపాలుణ్ణి అలాగే పిచ్చుకుని పట్టుకున్నట్లు పట్టుకుంది. చేతికి చిక్కిన జైపాలుణ్ణి చూస్తూ ఆనందంతో గుటకలేస్తూ బిగ్గరగా అరిచింది. జైపాలుడు దాని పిడికిలికి సరిగ్గా సరిపోయాడు. గిలగిలా కొట్టుకోసాగాడు. ఎక్కడ ఏ బండరాతికి విసురు కొడుతుందేమోనని బెదిరిపోయాడు. కానీ అది ఆ పని చేయలేదు. ఆనందంగా ఆరగించడానికి జైపాలుణ్ణి నోటి దగ్గరకు తీసుకుంది. పెద్ద పెద్దగా అరుస్తూ కూరపళ్ళని బయటకు పెట్టింది. అంతే, గుండె గుబైలుమంది జైపాలుడికి. మెరుపులా చేతిలోని ఖడ్గాన్ని పైకి తీశాడు. నోట కిరికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దాని కుడి కంట్లో బలంగా పొడిచాడు. అంతే, మరుక్షణము దాని కంటి నుంచి రక్తము బొలబొలా కారింది. వికటాట్టహాసం చేస్తూ పిచ్చిగా గంతులేయటం మొదలుపెట్టింది. భయంకర కోపంతో చేతిలో ఉన్న జైపాలుణ్ణి యమవేగంతో విసిరికొట్టింది. దాంతో తన ప్రాణాలు గోవిందా అనుకున్నాడు. కానీ ఆపద్బాంధవుడిలాగా పైకి విసిరివేయబడిన జైపాలుడికి ఎదురుగా పెద్ద తాటి చెట్టు కనిపించింది. అంతే, తక్షణము క్రింద పడకుండా తాటి మట్ట పట్టుకొని ఆ చెట్టు మీద కూర్చున్నాడు. నాగదత్తుడు ఇంకా ఆలస్యం చేయలేదు. జయధ్వని చేస్తూ దానిమీద కలియబడ్డాడు. ఆ వింత జంతువుకి నాగదత్తునికి హోరాహోరీగా పోరాటం సాగింది. నాగదత్తుడు వీర విహారంతో దాని తల నరికేశాడు. ఎత్తిన కాళ్ళని నరికాడు. కదిపిన తోకను ఖండించాడు. చివరిగా దాని బొడ్లో కత్తిని దింపాడు. పెడబొబ్బలు పెడుతూ అది ప్రాణం వదిలింది. అప్పటికి చిన్నగా తాటి చెట్టు దిగి తాపీగా నాగదత్తుడి దగ్గరికి వచ్చాడు జైపాలుడు. అమాంతం నాగదత్తుడిని కౌగలించుకున్నాడు. అప్పటి వరకు పొదల వృక్షాల చాటున నక్కి చూస్తున్న అటవికులంతా హోరున ఆనందంగా అరుస్తూ అక్కడికి వచ్చారు. తమను పీడించి ప్రాణాలు తీస్తున్న వింత జంతువుని చంపినందుకు నాగదత్తుణ్ణి జైపాలుణ్ణి అందలానికి ఎత్తేసినంతగా పొగిడారు. మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంతలో బజ్మని భయంకరమైన శబ్దం విని అంతా అటు చూశారు. చచ్చి పడి ఉన్న వింత జంతువు తనంతట తానే అగ్ని సృష్టించుకొని దగదగా మండుతూ ఆకాశాన అంత ఎత్తుకి జ్వాల రేగింది. నాగదత్తుడు జైపాలుడు ఆ వింత దృశ్యాన్ని ఆశ్చర్యంగా తిలకించసాగారు. చూస్తుండగానే ఆ జంతువు యొక్క కళేబరము తగలబడి మాడి మసిగా తయారైంది. అందులో నుంచి అందరూ చూస్తుండగానే ఆ బూడిద తెల్లటి పొగల బుసబుసా పొంగుతూ పైకి లేచింది. అందులో నుంచి తెల్లటి పొగకు ప్రతిరూపంగా పల్చటి పూతరేకుల వంటి దుస్తులతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఒక దివ్య పురుషుడు. ఆ దివ్య పురుషుణ్ణి చూడటంతో ఆటవికులతో సహా నాగదత్తుడు జైపాలుడు విభ్రాంతికి గురి అయ్యారు. ఎవరు నువ్వు అని అడిగాడు నాగదత్తుడు ఆశ్చర్యంగా. ప్రస్తుతం నీ చేత చంపబడిన జంతువుని నేనే మహావీరా అన్నాడు ఆ దివ్య పురుషుడు చిరునవ్వుతో. ఏమాశ్చర్యం, నువ్వే ఆ రాకాస జంతువ్వా అని బిత్తరపోయాడు జైపాలుడు. అవును,
ఆ రాకాసు రూపము నాకు శాపం వలన ఉద్భవించింది. శాపమా? ఏమిటో చెప్పు, నాకు వినాలని కుతూహలంగా ఉన్నది అన్నాడు నాగదత్తుడు. మహావీర, నాకు శాప విమోచనం కలిగించిన నీకు నా గాథ తెలపకుండా ఎవరికని చెప్పుకోగలను? వినండి చెప్తాను అంటూ తన కథని వివరించసాగాడు ఆ దివ్యపురుషుడు. అది విన్న ఆటవికులు కథలతో తమకేం పని అన్నట్లు తిరిగి వెళ్ళిపోయారు. నాగదత్తుడు, జయపాలుడు మాత్రము మిగిలిపోయారు. ఆ దివ్యపురుషుడు చెప్పే కథని ఆనందంగా ఆలకించసాగారు. రాకాసు జంతువు నుంచి శాప విమోచనం పొందిన దివ్యపురుషుడు తన కథను జయంతుడు, నాగదత్తులకు ఇలా చెప్పసాగాడు. సంధ్యావేళ సమయం. ప్రకృతి వాతావరణము చల్లటి గాలిలో హాయి గొల్పిస్తోంది. సూర్యభగవానుడు తన వేడిని తగ్గించుకుంటున్నాడు. ఆ సమయంలో ఈ అరణ్యంలోని జీవరాశులన్నీ తమ తమ గోళ్ళకి చేరుకుంటున్నాయి. ఇదే అరణ్యంలో పారుతున్న త్రిపురా నది పక్కన కుటీరం ఏర్పరచుకొని జీవిస్తుండేవాడు దివ్యేంద్ర మహాముని. అతడు గొప్ప తపస్సంపన్నుడు. అనతి కాలంలోనే త్రిమూర్తులను ప్రత్యక్షం గావించుకొని గొప్ప శక్తుల్ని సాధించుకున్నాడు. అతడికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది. ఆమె పేరు సుమగంధి. సుమగంధి పేరుకు తగ్గట్లు సుకుమారంతో కూడినటువంటి సద్గుణవతి. సౌందర్యంలో ఆమె అందానికి త్రిలోక సౌందర్యవతులు కూడా సాటిరారు. అంతటి అందాల భరిణ. ఒకనాడు సుమగంధి త్రిపురా నదిలో జలక్రీడలాడుకుంటూ ఉండగా ఆ సమయంలో ఒక అందమైన జింకపిల్ల ఆ నది వైపుగా వెళ్ళటం సంభవించింది. జింకపిల్ల ముచ్చటగా చెంగు చెంగున ఎగురుకుంటూ పోతుంటే దాన్ని పట్టుకొని తనతో సాకాలని కోరిక కలిగింది సుమగంధికి. ఆ ఆలోచన రావటంతో సుమగంధి ఆ జింకపిల్ల వెంట పడింది. కానీ ఆ జింకపిల్ల అందాల రాశికి చిక్కకుండా పరుగుదీయసాగింది. అదే సమయంలో గగన మార్గాన పుష్పక విమానం మీద షికారుగా ఆ అరణ్యం వైపు పోతూ ఉన్నాడు ఒక యక్షుడు. పైన పయనిస్తున్న ఆ యక్షుడు క్రింద అరణ్యంలో లేడిపిల్ల కోసం అవస్థలు పడుతూ ఉన్న సుమగంధిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. వెంటనే క్రిందకి దిగి వచ్చాడు యక్షుడు. హఠాత్తుగా ఎదురుపడిన యక్షుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది సుమగంధి. సుందరి, నీ పేరేమిటి అని అడిగాడు నవ్వుతూ. సుమగంధి అన్నా అంది కల్మషం లేని హృదయంతో. ఆ జింకపిల్ల నీకు కావాలా సుందరి అని అడిగాడు. అవును అన్నా. సుమగంధి అన్నా అన్నా అని సంబోధిస్తూ ఉంటే యక్షుని గుండెల్లో గుణపాలు దిగుతున్నట్లు అనిపించింది. అయినా తమాయించుకొని ఆ యక్షుడు ఆ జింకని క్షణాల మీద పట్టి సుమగంధి చేతికిస్తూ, సుమగంధి, నువ్వు కోరిన కోరిక ఫలించింది కదా, మరి నా కోరిక తీర్చవలసిన బాధ్యత నీదే కదా అని అడిగాడు మోహంతో. నిజమే అన్నా. నాకు చిక్కని జింక పిల్లని పట్టి ఇచ్చినందుకు కృతజ్ఞురాల్ని. ఇందుకు నేనేం చేయాలో చెప్పు, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను అంది కృతజ్ఞతాపూర్వకంగా సుమగంధి. నీ వంటి అందమైన కన్యలు తప్ప నా కోరికని ఇంకెవరు తీర్చగలరు చెప్పు. చూడు సుమగంధి, నీ యొక్క సౌందర్యము నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నీ యొక్క యవ్వనము నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఆ మాటలు విన్న సుమగంధి సహించలేనట్లు చెవులు మూసుకుంటూ, శివశివ, ఏమిటి మాటలు? సోదరభావంతో గ్రహించవలసిన నన్ను ఇటువంటి కోరిక కోరటం సవ్యమా అంది కంపించిపోతూ. అందుకు నవ్వి, చూడు సుమగంధి, నువ్వు యవ్వనంలో తేలుతున్న సుందరాంగివి, నేను వయసులో పొదుగుతూ ఉన్న సుందరాంగుణ్ణి. నా కోరిక తీర్చటంలో తప్పులేదు అన్నాడు యక్షుడు. చూడన్నా, నేను పెళ్లి కాని కన్యని. పెళ్లి కాకుండా తను అర్పించుకోవడానికి ఏ స్త్రీ సహించదు. పైగా నిన్ను చూస్తుంటే సోదరభావమే కలుగుతోంది. కానీ అటువంటి చెడు ఉద్దేశం లేదు. దయచేసి నీ ఉద్దేశాన్ని ఉపహరించుకొని వెళ్ళిపో అంది ఖచ్చితంగా సుమగంధి. అది విన్న యక్షుడు సుమగంధి తనకి లొంగదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయినా ఎందుకో సుమగంధిని అనుభవించకుండా తన కోరిక తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఆ యక్షుడు వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయి తను ఒక అందమైన జింకపిల్లగా మారిపోయాడు. చెంగు చెంగున ఎగురుతూ సుమగంధిని చేరుకున్నాడు. తనంతట తానే వచ్చిన మరో జింకపిల్లను చూసి మహదానంద పడిపోయింది సుమగంధి. అప్పటికే బాగా చీకటి పడిపోయింది.
2 జింకలతో ఆడుకుంటూ తన కుటీరానికి చేరుకుంది సుమగంధి. తండ్రి దివ్యేంద్ర మహాముని ఎక్కడో చెట్టు కింద కూర్చొని దీర్ఘ తపస్సులో మునిగి ఉన్నాడు. సుమగంధి తనతో తీసుకువెళ్లిన 2 జింకల్ని కుటీరం బయట కట్టివేసి నిద్ర రావటం వలన కుటీరం లోపలికి వెళ్ళి పడుకొని హాయిగా నిద్రపోయింది. కుటీరం వెలుపల కట్టివేయబడి ఉన్న మాయాలేడి అదే మంచి సమయం అనుకుంది. వెంటనే తన కట్లు తెంపుకొని చెరచెర కుటీరం లోపలికి వెళ్ళిపోయింది. లోన చప్పుడవగానే సుమగంధి దిగ్గున లేచి చూసింది. ఎదురుగా ముద్దులోలికే జింకపిల్ల కనిపించడంతో ప్రేమగా దాని మెడ నిమురుతూ, ఏమ్మా నిద్ర రావటం లేదా అని అడిగింది. అందుకు ఆ జింకపిల్ల లేదన్నట్లు తల అడ్డంగా ఆడించింది. అయితే సరే, నా దగ్గర పడుకుంటావా అని అడిగింది సుమగంధి. అలాగేనన్నట్లు మరోసారి తల ఆడించింది. వెంటనే సుమగంధి వాత్సల్యపూరితంగా ఆ జింకపిల్లని తన ఒడిలో దాచుకొని అలాగే నిద్రకు ఉపక్రమించింది. అంతే, జింకగా మారి ఉన్న యక్షుడు మాయారూపంలోనే సుమగంధి యొక్క శీలాన్ని అపహరించేశాడు. తన కోరిక తీరటంతో అక్కడ్నుంచి తప్పించుకొని తిరిగి యక్షలోకానికి చేరుకున్నాడు. మరి కొన్నాళ్ళకి సుమగంధి గర్భవతి అయింది. తను ఎలా గర్భవతి అయింది తనకే ఆశ్చర్యం కలిగింది. కన్యగా ఉంటూనే శీలాన్ని ఎలా వదులుకుందో కూడా అర్థం కాలేదు ఆమెకు. ఆ విపరీత పరిణామానికి కంపించిపోయింది. ఏ పాపము ఎరుగని సుమగంధి తనకిలా అన్యాయం జరిగిందని భగవంతుణ్ణి తిట్టింది, దూషించింది. అల్లారు ముద్దుగా పెంచిన తన తండ్రికి ఎలా మొహం చూపగలదు? కన్యగానే గర్భవతినయ్యానని ఎలా చెప్పగలదు? అందువల్లే సుమగంధి ఆ పాపాన్ని భరించలేక త్రిపురా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె కనిపించకపోయేసరికి అడవంతా గాలించాడు దివ్యేంద్ర మహాముని. 2 రోజులకి త్రిపురా నది ఒడ్డున కుమార్తె శవం కనిపించడంతో నిలువునా కృంగిపోయాడు. పసిపిల్లాడిలాగా ఏడ్చాడు. కన్నీళ్లతో ఆమె దేహాన్ని కడిగాడు. తన కుమార్తెకు ఈ సంభవం ఏర్పడటానికి కారకులెవరా అని ఆలోచించాడు. దీర్ఘదృష్టితో అంతా తెలుసుకున్నాడు. అంతే, అతడి ప్రశాంత రూపము గంభీరంగా మారిపోయింది. కళ్ళు క్రోధంతో వెలిగాయి. హృదయంలో అగ్నిబాండం రేగింది. కళ్ళు నిప్పులు కురిపిస్తూ జయనాథ అని బిగ్గరగా అరణ్యం దద్దరిల్లేరా అరిచాడు. ఆ అరుపు, ఆ భయంకరమైన గర్జన 7 లోకాల్లోనూ ప్రతిధ్వనించింది. ఆ సమయంలో ఎక్కడో సరసాలాడుకుంటున్న జయనాథుడు అనే ఆ యక్షుడికి వినిపించింది. తక్షణము మునీశ్వరుడి ముందు వాలాడు. సుమగంధి శవాన్ని చూసి జయనాథుడు స్తంభించిపోయాడు. తను చేసిన పాపానికి సుమగంధి అంతటి ఘోరానికి తలపడుతుందని తను స్వప్నంలో కూడా ఊహించలేదు. అంతా గ్రహించిన జయనాథ యక్షుడు దివ్యేంద్ర మహామునిని తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. అందుకు ఆ ముని హృదయం శాంతించలేదు. కమండలంలోని నీరు ఆ యక్షుని మీద చల్లుతూ, ఓరి నీచుడా, నీ కామానికి నా ఒక్కగానొక్క కుమార్తెను బలి చేసినందుకు కఠిన శిక్ష అనుభవించు. నేటి నుంచి జంతువుగా కాక, మనిషివి కాక, దేవతవి కాక, వింత జంతువులాగా మారి ఈ అరణ్యంలోనే పిచ్చుకుక్కలాగా తిరుగుదువుగాక అని ఘోర శాపం ఇచ్చాడు. ఆ శాపానికి జయనాథుడు గడగడా వణికిపోయాడు. తనకి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాడు. కన్నీరుతో అతని పాదాల్ని తడిపేశాడు. అందుకు ఆ మునీశ్వరుడికి కొంత శాంతి కలిగి, జయనాథ, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందవలసిందే. నా శాపానికి తిరుగులేదు. కొంతకాలానికి ఒక మానవ వీరుడి వల్ల చంపబడి ఆ తర్వాత నువ్వు యథాయక్షుడివిగా మారతావు. అంతవరకు ఈ కఠిన శిక్ష అనుభవించవలసిందే అని మునీశ్వరుడు శాప విమోచన మార్గం తెలిపాడు. ఆ రోజు నుంచి జయనాథుడు భయంకర వింత జంతువుగా మారి అడవులెమ్మట తిరుగుతూ తనకు శాప విమోచనం కలిగించే మానవ వీరుడికై ఎదురు చూడసాగాడు. ఆ జయనాథుడనే యక్షుని నేనే అంటూ ముగించాడు ఆ దివ్య పురుషుడు. ఆ కథనాన్ని విన్న నాగదత్తుడు, జయపాలుడు మహదానందపడిపోయారు. మహావీర, నీ పేరేమిటి అని అడిగాడు జయనాథ యక్షుడు. నా పేరు నాగదత్తుడు. ఈ చోళరాజ్యం యువరాజుని. ఇతడి పేరు జయపాలుడు, యువమంత్రి, నా ప్రాణ స్నేహితుడు.
అని పరిచయం గావించుకున్నారు ఇద్దరు. సంతోషం మహావీర. ఏ అవసరం వచ్చినా, ఎటువంటి ఆపద సమయాల్లో చిక్కుకున్నా వెంటనే జయనాథ అని పిలిస్తే చాలు, తక్షణం మీకు ప్రసన్నమై ఉపయోగపడతాను. నాకు శాప విమోచనం కలిగించినా మీకు నా వల్ల అయిన సహాయం చేస్తాను. ఇహ సెలవు అంటూ యక్షుడు తక్షణం ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాడు. ఆ వింత సంఘటనని తలుచుకుంటూ నాగదత్తుడు, జైపాలుడు ఆ అరణ్యం నుంచి రాచకోటకు అశ్వారూఢులై బయలుదేరారు. అప్పటికే చీకటి పడిపోయి అరణ్యాన్ని వెన్నెలరాజు ఏలసాగాడు. అర్ధరాత్రిలో రాజకోటకు విచ్చేసిన నాగదత్తుణ్ణి, జైపాలుణ్ణి చూసి రాజదంపతులు ఆనందపడిపోయారు. ఆ వింత జంతువుని సంహరించి వచ్చిన ఆ వీరకుమారుల్ని అభినందించారు. ఆ వింత జంతువు యొక్క వింత గాథని విన్నవారంతా ఆశ్చర్యపోయారు. జయపాలుడు, నాగదత్తుడు విశ్రాంతి గదులకు వెళ్ళిపోయారు. నాగదత్తుడు హంసతూలికా తల్పం మీద హాయిగా నిద్రాదేవి గుడిలో ఒదిగిపోయాడు. ఆకాశంలో చంద్రుడు తన దివ్యకాంతిని భూప్రపంచానికి ఆనందంగా ప్రసరింపజేస్తున్నాడు. మిడుగురు జీవుల్లాంటి నక్షత్రాలు ఆకాశాన్ని మరింత శోభాయమానం చేస్తున్నాయి. మంచు పొగల్లాంటి మేఘాలు అటూ ఇటూ వెన్నెలరాజుకి కాపలాదారులా విహరిస్తున్నాయి. ఇంతలో ఆ గుండ్రటి చంద్రబింబం నుంచి ఒక అందమైన కన్య ముందుకు వచ్చింది. మల్లెపువ్వు లాంటి తెల్లటి పూతరేకుల దుస్తుల్లో చూడటానికి ఆ కన్య దేవతా స్త్రీలాగా వెలిగిపోతోంది. ఆ దివ్యకన్య ఆకాశంలో ఎగురుతూ ముందుకు సాగుతోంది. అలా వాయువులో పయనిస్తూ ఉంటే ఆమె పైట కొంగు సముద్రపు అలలాగా నృత్యం చేస్తున్నట్లుంది. అలా పయనిస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ, రా సుందరా, రా, నా దరికి చేరుకో, నన్నందుకో అంటూ ముందుకు పయనిస్తోంది. ఆమె వెనకే ఒక మబ్బులో నుంచి చుక్కల్లో మరో చంద్రుడిలా ఒక అందమైన చెలికాడు ఆ దివ్యరూప సుందరిని వెన్నాడసాగాడు. అప్పుడప్పుడు చేతులు ముందుకు చాస్తూ, ప్రియా, ఆగు ప్రియా, నేను నీ వెంటే వస్తున్నాను, నిన్ను విడిచి నేనుండలేను ప్రియా, ఆగు అంటూ ఆ కన్యని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ చెలికాడు. ఆ కన్య అప్పుడప్పుడు వీణలు మీటినట్లు నవ్వుతోంది. ఆ నవ్వులో ఏవో ప్రేమ తరంగాలు పులకిస్తున్నట్లుంది. సుందరా, నన్ను పొందటం అంత సులభం అనుకుంటున్నావా? రా, నన్ను చేరుకో, నా చేయిలో నీ చేయి కలిపి నాలో ఐక్యమైపో అంటూనే ఆమె ముందుకు పోసాగుతోంది. చేరుకుంటాను ప్రియా, నిన్ను నా రాణిగా చేసుకుంటాను, నా జన్మ ధన్యం చేసుకుంటాను ప్రియా, నీవు లేని నా బ్రతికే శూన్యం, ఇదిగో నీ దరికే చేరుకుంటున్నాను, ఆగు ప్రియా, ఆగు అంటూ ఆ యువకుడు ఆమెను వెన్నాడుతూనే ఉన్నాడు. చల్లటి నీటి బిందువులు ముఖాన పడటంతో అప్పటి వరకు కమ్మటి కలలు కంటూ ఉన్న నాగదత్తుడు దిగ్గున పరుపు మీద నుంచి లేచి కూర్చున్నాడు. అప్పటికే సూర్యకిరణాలు ఉదయించినట్లుగా ఆ గదిలోకి సోకుతున్నాయి. ఎదురుగా మంత్రి కుమారుడు జైపాలుడు నిలబడి ఉన్నాడు. చక్కటి కల చెడగొట్టినందుకు జైపాలుని నమిలేయాలన్న కోపం వచ్చింది నాగదత్తుడికి. అలాగే మళ్ళీ కన్ను మూశాడు. కళ్ళు మూయటం ఆలస్యం. మళ్ళీ కలలో కనిపించిన సుందరాంగే మదిలో మెదలసాగింది. నాగదత్తుడు తననే మరిచి చేతులు ముందుకు చాచి, ప్రియా, ఆగు, ప్రియా, నన్ను వదిలి వెళ్ళకు, నేను జీవించలేను అంటూ ఎదురుగా ఉన్న జైపాలుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ హఠాత్ సంఘటనకి బిత్తరపోయి, నాగదత్త, ఏమిటిది అన్నాడు జైపాలుడు. ప్రియా, నన్ను పరీక్షించుకు ప్రియా అని జైపాలుణ్ణి మరింత గట్టిగా అల్లుకుపోయాడు నాగదత్తుడు. దాంతో మరింత బెదిరిపోయాడు మంత్రి కుమారుడు. నాగదత్త, ఏంటి గోల? ప్రియా కాదు, గియా కాదు, నేను జైపాలుణ్ణి, కొంపదీసి నీకు మతిగాని భ్రమించలేదు కదా అంటూ జైపాలుడు నాగదత్తుణ్ణి భుజాన్ని కుదిపి వదిలాడు. ఆ కుదుపుతో నాగదత్తుని మైకమంతా పటాపంచలైపోయింది. ఎదురుగా కనిపిస్తున్న జైపాలుణ్ణి చూస్తూ, జయ, ఎప్పుడొచ్చావు? చాలాసేపయిందా అని అడిగాడు నవ్వుతూ. అయింది, అయ్యగారు ప్రియురాలు వెంటబడుతున్నప్పటి నుంచి వేచి ఉన్నాను అన్నాడు చలోక్తిగా జైపాలుడు. అది విన్న నాగదత్తుడు తన ఊహాసుందరి గురించి ఎలా తెలిసిందా అని ఉలిక్కిపడ్డాడు. నాగదత్త, ఇంతకీ ఆ అదృష్టవంతురాలెవరో అని అడిగాడు చిరునవ్వుతో.
తెలియదు. పోనీ పేరన్నా? తెలియదు జయ. కలల సుందరి, నా మనసునే దోచుకున్న ఆ అపురూపవతి అని మాత్రం చెప్పగలను అన్నాడు తన్మయత్వంతో తేలియాడుతూ నాగదత్తుడు. అది విన్న జైపాలుడు పకపక నవ్వసాగాడు. నాగదత్తుడు అదేం గమనించినట్లు చకచక కుంచె చేతబట్టి తనకి స్వప్నంలో కావించిన దివ్య సుందరి రూపాన్ని బొమ్మలాగా గీశాడు. అతడు వేసిన ఆ సుందరాంగి చిత్రంలో అచ్చుగుద్దినట్లు జీవకళ గోచరించింది. ఆ చిత్రపటాన్ని జైపాలుడికి చూపుతూ, ఈ సుందరాంగే నన్ను స్వప్నంలో దోచుకున్న యువతి అన్నాడు నాగదత్తుడు. ఆ చిత్రపటాన్ని తిలకించిన జైపాలుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. తమాయించుకుంటూ, నాగదత్త, ఇంతటి దివ్యసుందరి ఏ దేశపు రాకుమారి అన్నడిగాడు ఆశ్చర్యపోతూ. తెలీదు, కలలో కవ్వించిన కామరూపిణి. బాగుంది నాగదత్త, కలలన్నీ నిజమైతాయనుకున్నావా అని అడిగాడు. లేదు జైపాల, ఈ నా ఊహాసుందర్ని చూడకుండా ఉండలేను. నేనెలాగైనా ఈ ప్రియురాల్ని చూడాలి, ఆమెను వివాహమాడాలి. అప్పుడే నేను జీవించి ఉండగలను. ఇంకా ఏమేమో ప్రేమ మైకంలో మాట్లాడుకుపోతున్నాడు నాగదత్తుడు. చూడు నాగదత్త, నీది తీరని కోరిక. ఆమె ఎక్కడుందో తెలియదంటున్నావు, పైగా కలల సుందరి అని అంటున్నావు. అటువంటి రూపం జన్మించి ఉందో లేదో అనవసరంగా మనసు పాడు చేసుకోక అలా నగర సంచారం చేసి వద్దాం పదా అన్నాడు జయపాలుడు. అది విన్న నాగదత్తుడు మౌనంగా ఏదో దీర్ఘంగా ఆలోచించాడు. చేతిలో ఉన్న చిత్రపటాన్ని ఒక్కసారి తన హృదయానికి అత్తుకొని దాన్ని మంత్రి కుమారుడి చేతికిస్తూ, పద వెళదాం నగర సంచారానికి అన్నాడు. ఈ చిత్రపటం నాకెందుకు అన్నాడు. తర్వాత చెప్తాను, తీసుకొని పదా అన్నాడు. ఏంటి నీ పిచ్చి అని ఆ చిత్రపటాన్ని అందుకున్నాడు జైపాలుడు. మరికొంతసేపటికి దుస్తులు మార్చుకొని రాజదంపతులతో నగర సంచారానికని ఇద్దరూ రాజకోట దాటి నగరంలోకి చొరబడ్డారు అశ్వారూఢులై. జైపాల, అశ్వాన్ని మెల్లగా పోనిస్తూ పిలిచాడు నాగదత్తుడు. పక్కనే పయనిస్తున్న జైపాలుడు, ఏమిటి నాగదత్త అని అడిగాడు. ఈ స్నేహితుడి కోసం ఒక్క సహాయం చేయగలవా? అది విన్న జైపాలుడు విస్మయంగా చూస్తూ, నాగదత్త, ఎంత మాట అన్నావు? అంతకన్నా నా ప్రాణం అడిగినా బాధపడను. చూడు నాగదత్త, నీ కోసం, నీ ఆనందం కోసం నేను ప్రాణాలు ఇయటానికైనా సిద్ధమే. ఏంటో చెప్పు అని అడిగాడు ప్రేమగా జైపాలుడు. జయా, నీకు నా మీదున్న అభిమానానికి నా జోహార్లు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ దగ్గర నేనిచ్చిన చిత్రపటం ఉన్నది కదా అని అడిగాడు. ఉన్నది. అది నీ దగ్గరే ఉంచుకొని పడమటి దిక్కుగా పయనించు. కంటబడిన రాజ్యాలన్నీ తిరుగు. ఆ చిత్రపటంలో నేను చిత్రించిన స్వప్నశోభ ఎక్కడున్నా సరే ఆ సుందరాంగిని వెంటనే ఇక్కడికి తీసుకురా. నాగదత్త, స్వప్నసుందరిని వెతకమంటున్నావు, నాకు మాత్రం నమ్మకం లేదు అన్నాడు జైపాలుడు. నాకు నమ్మకం ఉంది జయా. నా కోసము ఆ స్వప్నసుందరి ఎక్కడో జన్మించి ఉందని నా మనసు క్షోభ పెడుతోంది. ఆమె లేనిదే నాకు జీవితమే శూన్యం అనిపిస్తోంది జయా అన్నాడు నాగదత్తుడు. అలాగే నాగదత్త, నీ కోరిక ఫలించాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. కృతజ్ఞుని జయా. నేను తూర్పు దిక్కుగా నా స్వప్న శోభను వెతుక్కుంటూ పోతాను. వచ్చే పౌర్ణమి నాటికి జయం కలిగినా అపజయం కలిగినా మనం తిరిగి త్రిపురా నది వద్ద కలుసుకుందాం జయా అన్నాడు అశ్వాన్ని ఆదలిస్తూ నాగదత్తుడు. అలాగే కానీ నాగదత్త, మన కార్యం జయప్రదం కావాలని ఆశిస్తూ బయలుదేరుతున్నాను అంటూ పడమటి దిక్కుగా అశ్వాన్ని దూకించాడు. రెండు అశ్వాలు బిగ్గరగా సెకిలిస్తూ రెండు వైపులకు ముందుకు దూకాయి. విజయపురి యువరాణి శోభనాదేవి చింతగా ఏదో పోగొట్టుకున్న దానిలా తల్పం మీద కూర్చొని ఉంది. ఇంతలో యువరాణి అంటూ లోపలికి అడుగుపెట్టింది చిలికత్తె మొగలి. అందుకు సమాధానమివ్వక మౌనంగా తల వంచుకొని కూర్చుంది శోభనాదేవి. చూడు యువరాణి, ఎవరో స్వప్నంలో కనిపించిన అందగాడిని గురించి ఇంత బెంగ పెట్టుకుంటావని నేను అనుకోలేదు సుమా. నా మాట విను. ఇది వయసుకు వచ్చిన ప్రతి కన్యకు ఏర్పడే సంభవాలే. మహారాజు గారు చెప్పినట్లు
కళింగపురి యువరాజుని పెళ్లి చేసుకో. ఇటువంటి స్వప్నాలు మాయమైతాయి. నీకు దిగులు ఉండదు. పైగా కళింగపురి యువరాజు నువ్వంటే ప్రాణం విడుస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కథలా చెప్తూనే శోభనాదేవి భుజం పైన చెయ్యి వేస్తూ కూర్చుంది మొగలి. మొగలి, నువ్వెన్నైనా చెప్పు, ఆ స్వప్న సుందరుడు లేనిదే నేను బ్రతకలేను. తప్పకుండా నా కోసం వస్తాడు, నన్ను వరిస్తాడు. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంది విస్తుగా. నాకు నమ్మకముందు మొగలి. ఈ జన్మలో నాకు వివాహం అంటూ ఉంటే ఆ స్వప్న సుందరుడితోనే, లేకుంటే కన్యగానే మిగిలిపోతాను అంది దృఢ నిశ్చయంగా. శోభనాదేవి దేవకన్యలనే మించిన అందాల రాశి. భూలోకంలో అంతటి అందగత్తెలు ఉండరు. చుట్టుపక్కల రాజ్యాల్లో అంతటి దివ్య స్వరూపిణులు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జగదేక సుందరి శోభనాదేవి. ఆమెను మనువాట్టానికి పలు దేశాల రాకుమారులు నేనని ముందుకు వచ్చారు. కానీ విజయపురి యువరాణి శోభనాదేవి ఎవరినీ వరించకుండా ఉండిపోయింది. అందుకు కారణము తన మదిలో అనుక్షణము మెలిగే స్వప్నసుందరుడే కారణం. తన కోసం ఏనాటికైనా ఆ అందగాడి వెతుక్కుంటూ వస్తాడన్న నమ్మకంతోటే జీవిస్తోంది. అనుక్షణము అతని రాకకై 1000 కళ్ళతో ఎదురు చూడసాగింది. ఇది సాధ్యమా? స్వప్నసుందరుడు సత్యవంతుడిగా మారటం సహజమా? శోభనాదేవి కోరిక నెరవేరుతుందా? నాగదత్తుడు తన స్వప్నసుందరి కోసం కనిపించిన ప్రతి గ్రామంలో, తటస్థించిన ప్రతి రాజ్యంలో వెతకసాగాడు. కానీ అతడికి తన స్వప్నసుందరి జాడే కనిపించలేదు. తను వరించిన ప్రియసుందరి కలలో కనిపించి అదృశ్యమైనట్లే కలగానే మిగిలిపోతుందా? తన అన్వేషణ ఫలిస్తుందా? ఇప్పటికి 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు అలసట లేకుండా ప్రయాణం చేశాడు. అలా ప్రయాణించి అక్షయపురి అనే రాజ్యానికి చేరుకున్నాడు నాగదత్తుడు. ఆ రాజ్యంలోనే పూటకూళ్ళ పుల్లమ్మ ఇంట్లో విడిది ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు పగలంతా అక్షయపురంలో తన స్వప్నసుందరి కోసం వెతికాడు. అక్కడ తన ఊహాసుందరి కనిపించలేదు. దాంతో తన ఆశ కలగానే మిగిలిపోతుందని నిరుత్సాహుడయ్యాడు. చీకటి పడే వేళకు తిరిగి పూటకూళ్ళ పుల్లమ్మ ఇంటికి చేరుకున్నాడు. రానాయనా, బాగా అలసిపోయినట్లున్నావు. అలాగే కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తాను, వేడివేడిగా తిందువు గాని అంటూ ఆహ్వానించింది పుల్లమ్మ. అలాగే అవ్వా అంటూ ముఖము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాడు నాగదత్తుడు. చాప వేసి అరిటాకు ముందు ఉంచింది పుల్లమ్మ. ఏమిటో నాయనా, చూడబోతే నువ్వు ఉన్నత కుటుంబీకుడిలాగా ఉన్నావు. ఇంతకు నీ పేరేమిటి నాయనా అని అడిగింది భోజనం విస్తరలో వడ్డిస్తూ పుల్లమ్మ. నా పేరు నాగదత్తుడు. నేను చోళరాజ్యపు యువరాజునవ్వా అన్నాడు. అది విన్న పూటకోళ్ళ పుల్లమ్మ ఉలిక్కిపడి, ఎంత ఘోరం జరిగిపోయింది అంది కంగారు పడుతూ. ఘోరమా? ఏమిటవ్వా నువ్వు చెప్తున్నది అని అడిగాడు నాగదత్తుడు. ఘోరం కాకుంటే మరేమిటి నాయనా? ముందే తమరు యువరాజులని చెప్పి ఉంటే మంచి భోజనం ఏర్పాటు చేసి ఉండేదాన్ని కదా. ఇప్పుడు మాత్రం ఏమైంది? అలాగే కూర్చోనైనా, క్షణాల మీద మంచి భోజనం ఏర్పాటు చేస్తాను అంది పుల్లమ్మ. అది విన్న నాగదత్తుడు చిరునవ్వు నవ్వి, పర్వాలేదులేవ్వా, ఉన్న భోజనమే నాకు మహాప్రసాదం. నాకు పేద ధనవంతులు అన్న తేడానే లేదు. మా దృష్టిలో మానవజాతి అంతా ఒక్కటే. మామూలుగా ఎప్పుడూ వండే ఈ భోజనమే నాకిష్టం అన్నాడు నాగదత్తుడు. 4 మాటల్లో చెప్పినా ముత్యాల్లా పలికావు నాయనా. నీలాంటివాడు రాజ్యానికి ఒక్కడుంటే చాలు, దేశం బాగుపడుతుంది అంటూ వడ్డన సాగించింది పుల్లమ్మ. మరికొంతసేపటికి నాగదత్తుడు కడుపు నిండా పుష్టిగా భోంచేసి ఆకలి తీర్చుకున్నాడు. చేతులు తుడుచుకున్నాడు. అవ్వా, ఉదయం నుంచి చూస్తున్నాను, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా అని అడిగాడు. లేదు నాయనా, నాకు అని అవ్వ మాట ముగించే లోపలే అమ్మా అంటూ ఒక యువతి ఇంట్లోకి ప్రవేశించింది. రామ్మారా, మాటల సందర్భంలోనే వచ్చావు, నీకు 100 ఏళ్ల ఆయుష్ తల్లి అంది అవ్వ. ఆ వచ్చిన అమ్మాయిని తిలకించాడు నాగదత్తుడు. సుమారు ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు ఉండవచ్చు. వయస్సుకు తగ్గ అందాల భరిణిలా ఉంది. లంగా ఓణిలో చూడముచ్చటగా ఉంది ఆ పిల్ల. ఇది నా కూతురే నాయనా, పేరు రత్నావళి అంటూ పరిచయం చేసింది నాగదత్తుడికి పుల్లమ్మ.
అమ్మా ఈయన అంటూ సందేహంగా అడిగింది. చోళరాజ్యపు యువరాజులమ్మా, నమస్కారం చెయ్యి అంది గౌరవంగా పుల్లమ్మ. రత్నావళి చిరునవ్వుతో నమస్కరించింది. నాగదత్తుడి అందానికి పరవశించిపోయింది. సిగ్గుతో కన్నె మొగ్గలా ముకులించుకుపోయింది. పేరుకు తగ్గట్టు రత్న మాణిక్యం లాంటి పిల్లని కన్నావు అవ్వా అన్నాడు నవ్వుతూ నాగదత్తుడు. అది విన్న రత్నంలో సిగ్గుతెరలు మెదిలాయి. తల వంచుకొని వంటగదిలోకి పరుగు తీసింది. అది స్త్రీ సహజ గుణం. అవ్వా, నీ కుమార్తె పెళ్ళిడికి వచ్చినట్లుంది, త్వరగా వివాహం చేయలేకపోయావా అని అడిగాడు. దానికి అదృష్టం లేదు నాయనా అంటూ అవ్వ బోరున ఏడవసాగింది. అవ్వా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మీకేం కష్టం వచ్చిందని? రత్నని చూసిన ఏ మగవాడు కాదనకుండా ముందుకు వస్తాడు. అవసరమైతే నేను కూడా అని స్వగతంలో అనుకున్నాడు. ఇంతటి అందాల రాశికి పెళ్లి రాత లేదంటున్నావేంటవ్వా అని విస్తుపోతూ అడిగాడు. చెప్తున్నాను విను నాయనా. 10 రోజుల క్రితం ఏదో క్షుద్రదేవతట మా మహారాజుగారి కలలో కనిపించింది. తను క్షుద్రదేవతనని, 3 సంవత్సరాలు ఈ అక్షయపురంలో జీవిస్తానని, తను ప్రత్యక్షమైన ఈ స్థలంలోని రాజ్యం కళకళలాడాలంటే రోజుకో కన్యని తనకి బలివ్వాలని, అలా ఇవ్వకపోతే రాజ్యాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. కంటబడిన ప్రతి కన్యని తినేస్తానని హెచ్చరించి మాయమైందట. ఆ రోజు నుంచి ఈ రాజ్యంలో ఇంటికొక కన్య చొప్పున క్షుద్రదేవతకు బలిస్తూ వస్తున్నారు. ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది. ఆ దరిద్రపు క్షుద్రదేవతకు నా కుమార్తెను ఈ రాత్రి ఊరు చివరనున్న కాళికాలయం వద్ద వదిలి రావాలి అంది అవ్వ విచారంగా చెబుతూ. అవ్వా, ఆ క్షుద్రదేవతని ఎవరైనా చూశారా అని అడిగాడు. లేదు నాయనా, బలివ్వాల్సిన కన్యను తీసుకువెళ్ళి ఆలయం దగ్గర వదిలిపెట్టి తిరిగి చూడకుండా వచ్చేయాలట. అప్పుడు ఆ దేవత ఆ కన్యని బలికొంటుందట. అంతేకాని ఇంతవరకు ఆ దేవతను చూసిన వారు లేరు, ఒక్క రాజుగారి కల్లో తప్ప అంది అవ్వ. అవ్వా, చింత లేకుండా హాయిగా ఉండండి, ఆ క్షుద్రదేవతకి ఆహారంగా నేను వెళ్తాను అన్నాడు ధైర్యంగా నాగదత్తుడు. అది విన్న పుల్లమ్మ కుమార్తె వేగంగా పరుగు పరుగున నాగదత్తుని వద్దకు వచ్చి, వద్దు యువరాజా, నా కోసం మీ ప్రాణాలు అర్పించుకోవటం నేను సహించలేను. ఇంటికి అతిథిగా వచ్చిన మిమ్మల్ని అక్కడికి పంపటం సవ్యం కాదు యువరాజా. మీరు 100 ఏళ్ళు రాజ్యాన్ని సుఖంగా పరిపాలన చేయవలసిన కాలం ముందుంది. కేవలం ఈ పేదరాలి కోసము త్యాగం చేయవలసిన అవసరం లేదు. నేనే ఆ దేవతకు బలైతాను అంది కన్నీరు కారుస్తూ. పిచ్చిపిల్ల, ఈ నాగదత్తుడు అంత పిరికివాడనుకుంటున్నావా ప్రాణాలర్పించడానికి? త్వరలోనే నా విజయాన్ని నువ్వే గుర్తిస్తావుగా అని అవ్వవైపు చూస్తూ, అవ్వా, నీ కుమార్తె దుస్తులేమైనా ఉంటే ఇవ్వు అన్నాడు. అవ్వ అయిష్టంగానే ఆ పని చేసింది. క్షణాల మీద అవ్వ ఇచ్చిన దుస్తులు వేసుకొని అచ్చం ఆడపిల్లలా తయారయ్యాడు. అది చూసిన రత్నావళి ఫక్కున నవ్వింది. ఏమిటి నవ్వుతున్నావు అని అడిగాడు చిన్నబుచ్చుకుంటూ నాగదత్తుడు. మగ దుస్తుల కన్నా నా దుస్తులే మీకు అందంగా ఉన్నాయి అంది సొట్టలు పడే బుగ్గతో కిలకిలా నవ్వి. అంటే నీ ఉద్దేశం నేను ఆడదాన్ననా? చిరుకోపంతో చూశాడు. లేదులే యువరాజా, చలోక్తిగా అన్నాను అంతే. నిజంగా మీరు స్వీయ దుస్తుల్లోనే అందంగా ఉంటారు అంది. అది విన్న నాగదత్తుడు అదోలా రత్నావళి వైపు చూశాడు. ఇంతలో ఆ ఇంటి వెలుపల ఎవరు లోపల గద్దించినట్లు వినపడింది స్వరం. అది విన్న అవ్వ, అదుగో వచ్చేశారు రాజభటులు, నా కుమార్తెను తీసుకువెళ్ళటానికి అంది. నాగదత్తుడు రత్నావళి వైపు చూస్తూ, రత్న, నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో అన్నాడు తొందర చేస్తూ. పుల్లమ్మ వెంటనే తలుపు తెరిచింది. లోనికి 2 రాజభటులు వేగంగా దూసుకు వచ్చారు. ఏం ముసలిదానా, నీ కుమార్తెను సిద్ధం చేశావా అని అడిగాడు ఒక భటుడు. కళ్ళు కనిపించడం లేదయ్యా రాజభటుడా, కొండంత ఎత్తులో గాడిదంత వెడల్పులో సిద్ధంగా నేను నిలబడి ఉంటే ఇంకా సిద్ధం చేశావా అని అడుగుతున్నావేం అని అడిగాడు ఆ భటుడి వైపు చూస్తూ నాగదత్తుడు ఆడగొంతుకతో. అది విన్న రాజభటులు ఉలిక్కిపడి, ఏం పిల్ల, ఒక పక్క చావబోతున్నావు, మాటలు చూస్తే చురుగ్గానే ఉన్నాయి. సరే పద పద, ఆలస్యమైతే క్షుద్రదేవతకు కోపం వస్తుందట అని
ఆడదానిలాగా మారి ఉన్న నాగదత్తుణ్ణి బరబరా బయటికి ఈడ్చుకుపోయారు రాజభటులు. పరమేశ్వర నువ్వే శరణు అని వేడుకున్నారు అవ్వ రత్నావళి. కబుర్లాడుకుంటూ కాళికాదేవి ఆలయానికి అరక్రోసుడు దూరంలో ఆగారు. ఎందుకయ్యా ఆగారు అని అడిగాడు. ఆ ఆలయం దగ్గరికి మేం రామ్ తల్లి, నువ్వే వెళ్ళు అని సాగనంపారు రాజభటులు. ఇదిగో రాజభటులు, మీరప్పుడే వెళ్ళిపోకండి, జరగబోయే వింతని ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి అంది ఆలయం వైపుకు పోతూ ఆడవేషంలో ఉన్న నాగదత్తుడు. అది విన్న రాజభటులు ఏంటో చూద్దామని అక్కడున్న ఒక చెట్టెక్కి కూర్చున్నారు. మరికొంతసేపటికి ఆడవేషంలో ఉన్న నాగదత్తుడు కాళికాలయాన్ని చేరుకున్నాడు. నాగదత్తుడు కాళికాలయంలోకి ధైర్యంగా వెళ్ళాడు. ఎదురుగా వంటిదీప కాంతితో భయంకరంగా కనిపిస్తుంది కాళీశక్తి. నాగదత్తుడు భక్తిగా నమస్కరిస్తూ, తల్లి జగన్మాత ఆదిశక్తి, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ప్రజలని సుఖజీవులుగా బ్రతికించాల్సిన నువ్వే ప్రజల్ని పీడించుకు తింటున్నావంటే అతిశయోక్తి కలుగుతున్నది. కన్నపిల్లల్ని భక్షించే క్షుద్రదేవతల్ని ఎలా సృష్టించావు? వారి రక్తం తాగి బ్రతకాల్సిన కర్మ ఆ క్షుద్రదేవతకి కల్పించావా అని దీనంగా ప్రార్థించాడు. వెంటనే ఆ గుడి గంటలు గణగణా మ్రోగాయి. ఆ కంఠధ్వనితో పాటు నాగదత్త అన్న మాటలు ఆ ఆలయంలో ప్రతిధ్వనించాయి. ఎవరు అని అడిగాడు నాగదత్తుడు. నేనే మహంకాళి శక్తిని మాట్లాడుతున్నాను. నాగదత్త, నువ్వు ఊహించినట్లు క్షుద్రదేవత కాదు అది. మరి జరగబోయేది చూస్తే నువ్వే గ్రహిస్తావు అన్న మాటలు మళ్ళీ వినిపించాయి. ఇంతలో హఠాత్తుగా కాళికాలయం ముందు వికృతపు నవ్వులు భయంకరంగా వినిపించాయి. అది విన్న నాగదత్తుడు చటుక్కున కాళికాదేవి విగ్రహం వెనక్కి నక్కి చూడసాగాడు. ఆలయం ముందు పర్వతాకారం వంటి బ్రహ్మరాక్షసుడొకడు ప్రత్యక్షమయ్యాడు. చూస్తుండగానే భయంకర రూపిణి అయిన క్షుద్రదేవత రూపం దాల్చాడు. ఆలయానికి కొంచెం దూరంలో కూర్చున్నాడు. అది చూసిన నాగదత్తునిలో ఆవేశం పొంగింది. అంటే ఈ బ్రహ్మరాక్షసుడే క్షుద్రదేవతనంటూ మనుషుల్ని పట్టి భక్షిస్తున్నాడన్నమాట అనుకుంటూ పళ్ళు పటపటా కొరుక్కున్నాడు. ఈ రోజుతో నీ ఆయుష్ మూడిందిరా రాక్షస వెధవ అనుకున్నాడు. ఉన్నట్లుండి ఆ బ్రహ్మరాక్షసుడు, ఎక్కడా కన్య ఎక్కడా, బలి కావాల్సిన కన్య ఎక్కడా అని అరిచాడు. క్షణం ఆలోచించాడు నాగదత్తుడు. బలంతో కాకుండా తెలివిగా వాణ్ణి జయించాలని అనుకున్నాడు. ఎక్కడా ఎక్కడా ఆ ప్రాంతమే దద్దరిల్లేటట్లు అరిచాడు. అంతవరకు చెట్టు కొమ్మల్లో ఉండి నక్కి చూస్తున్న రాజభటులు బెదిరిపోయారు ఆ అరుపులకి. ఇంతలో ఆలయం నుంచి, వస్తున్నాను దేవత వస్తున్నాను అంటూ బయటికి వచ్చాడు నాగదత్తుడు. ఆడరూపంలో ఉన్న నాగదత్తుణ్ణి చూసిన బ్రహ్మరాక్షసుడు నాలుక చప్పరిస్తూ, రావే వయ్యారి, వయసులో మిటమిటలాడిపోతున్నావు, నీ అందం చూస్తుంటే వెంటనే తినబుద్ధి కావటం లేదే చిలక అన్నాడు పక్కపక్క నవ్వుతూ. అలాగా దేవత, నేను నీ అందానికి ముగ్ధురాలయ్యాను కదా అన్నాడు సిగ్గులు ఒలకబోస్తూ. ఆహా, ఓహో, ఎంత చక్కగా మాట్లాడుతున్నావే అందాల భామ, ముగ్ధమోహిని. అయితే ఆలస్యం ఎందుకు, రా నా కౌగిట్లో శృంగార సుఖాన్ని అనుభవించు అన్నాడు చేతులు ముందుకు చేస్తూ. అంత తొందరెందుకు దేవత అంది మరింత దగ్గరికి వస్తూ. నీ అందం నన్ను తొందర చేస్తుందే పిట్ట. ఓహో, పెళ్ళి కాకుండా ఆ పని చేయకూడదు. అయితే చేసుకుందాం నాతోరా అన్నాడు రాక్షసుడు ఆనందపడిపోతూ. అయితే ఆలయంలోకి పద, ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకుందాం. అమ్మో, ఆలయంలోకే నేను రాకూడదు, నేను రాలేను కూడా అన్నాడు భయంగా కాళికాలయం వైపు చూస్తూ. అయితే ఇక్కడే ఉండు, నేనిప్పుడే వచ్చేస్తాను అంటూ ఆలయంలోకి వెళ్ళాడు నాగదత్తుడు. కాళికాదేవి వైపు చూస్తూ, తల్లి జగజ్జనని, ఆ బ్రహ్మరాక్షసుణ్ణి సంహరించే శక్తిని ప్రసాదించు దేవి అని ప్రార్థించాడు నాగదత్తుడు. క్షణము కాళికాదేవి కళ్ళ నుంచి దివ్యజ్యోతి కాంతి కిరణాల్లాగా నాగదత్తుడిలోకి ప్రవేశించాయి. అప్పుడు నాగదత్తునిలో కొత్త ఉత్సాహం పెరిగింది.
1000 ఏనుగుల బలం వచ్చినంతగా ఆనందపడిపోయాడు. వెంటనే నాగదత్తుడు వయ్యారంగా అడుగులు వేసుకుంటూ బ్రహ్మరాక్షసుడి వద్దకు వచ్చాడు. ఏమే అందాల రమణి, గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు కోపంగా. అదేమిటి దేవత, ఒక పక్క వివాహం చేసుకోబోతున్నాను, అందుకని భగవంతుని ఆశీర్వాదం కావాలి. మనిద్దరి దాంపత్యం సుఖంగా సాగాలని ఆ ఆదిశక్తిని ప్రార్థించుకొని వచ్చాను, ఇది తప్ప అన్నాడు స్త్రీ రూపంలో ఉన్న నాగదత్తుడు. ఆహా ఆహా, నా మీద ఎంత ప్రేమే సుందరి, నేను తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఏదో మంత్రపఠనం చేశాడు. తక్షణము ఆ రాక్షసుడి చేతిలో 2 పూలమాలలు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఇద్దరూ పూలమాలలు మార్చుకున్నారు. స్వామి అని పిలిచాడు కోకిల కంఠంతో. ఏమిటి నా రాణి, ఈ రాత్రిలో భూలోకమంతా ఆకాశ మార్గాన పయనించాలని కుతూహలంగా ఉంది స్వామి అంది ప్రేమని ఒలకబోస్తూ. దానికేం, క్షణంలో తిరిగి వద్దాం పదా అంటూ వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు పక్షి రూపం దాల్చాడు. అది చూస్తూనే నాగదత్తుడు, స్వామి మీరు కోరిన రూపం ధరించగలరా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆహా అవును రాణి, కోరిన రూపం ధరించగలను అన్నాడు గర్వంగా రాక్షసుడు. అలా అయితే రామచిలకలా మారు అన్నాడు నాగదత్తుడు. చూడు అంటూ రాక్షసుడు వెంటనే అందాలు చిందే రామచిలుకలాగా మారాడు. అది చూసిన నాగదత్తుడు మహదానందపడిపోతూ, ఆహా స్వామి, ఈ చిలుక రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా? నిజంగానా రాణి? అవును, ఏది ఒక్కసారి నా దగ్గరికి రండి, మీ చిలుక రూపం చూస్తుంటే ముద్దివ్వాలనిపిస్తుంది అన్నాడు నాగదత్తుడు ప్రేమగా. ఆ ముద్దు పెట్టుకుంటావా, అయితే పెట్టు అంటూ చిలక రూపంలో ఉన్న రాక్షసుడు పరమానందపడిపోతూ రివ్వున ఎగిరి నాగదత్తుడి ఒడిలో వాలింది. నాగదత్తుడు ప్రేమగా చేతిలోకి తీసుకున్నాడు చిలుకని. ముద్దు పెట్టుకుంటున్నట్లుగా దాని మెడని నోటి దగ్గరకు తీసుకొచ్చి ఊహించని విధంగా చటుక్కున దాని గొంతుని పట్టుకొని తలని ముండాన్ని కొరికి వేరు చేసి క్రింద పడేశాడు. చావురా రాక్షస వెధవ, ఈనాటితో నీ పీడ ఈ రాజ్యానికి వదిలింది అన్నాడు కసిగా నాగదత్తుడు. క్రింద చిలుక తల ముండెము వేరుగా పడిన క్షణము అది పెడబొబ్బలు పెడుతూ భయంకరంగా అరుస్తూ చిలక రూపం కాస్త బ్రహ్మరాక్షసుడుగా మారి గిలగిలా కొట్టుకోసాగాడు. ఆడరూపంలో ఉన్న నాగదత్తుడి వైపు చూస్తూ, ఓసి మోసకారిణి, అన్యాయంగా నా ప్రాణం తీసావు గదే మాయలాడి అని అరిచాడు. ఒరే రాక్షస, నీ ఒక్క ప్రాణం పోతున్నందుకే అంత బాధపడుతున్నావే, ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని నీ చేతులతోనే బలి చేశావే, మరి వారి ప్రాణాలు కూడా నీలాంటివేనని ఎందుకు ఊహించలేదు అంటూ తన ఆడరూపాన్ని మార్చుకొని నాగదత్తుడిగా నిలబడ్డాడు. ఆ నువ్వు మగవాడివా? అవును, నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన మృత్యువునిరా అన్నాడు నాగదత్తుడు. మోసం మోసం అంటూనే ప్రాణాలు విడిచాడు ఆ బ్రహ్మరాక్షసుడు. చనిపోతూ వాడు అరిచిన అరుపులకి అక్షయపురి సామ్రాజ్యమే ప్రతిధ్వనించింది. ప్రజలంతా ఆ అరుపులకి విభ్రాంతులైపోయారు. చెట్టుపై కూర్చొని జరిగిన తతంగమంతా గమనించిన 2 రాజభటులు గబగబా చెట్టు దిగి రాజదర్బార్కి పరుగుతీశారు. రాక్షసుణ్ణి చంపిన నాగదత్తుడు మనసులో కాళికాశక్తికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భక్త, నీ ధైర్య సాహసాలకి మెచ్చితిని. ఇందుకు నా బహుమానంగా ఈ వజ్రాల హారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, స్వీకరింపము అంటూ మహాశక్తి కాళికా రూపంలో నాగదత్తుని ముందు ప్రత్యక్షమైంది. నాగదత్తుడు ఆ హారాన్ని స్వీకరిస్తూ, తల్లి, జగన్మాత, మహాప్రసాదం, కానీ నేను బయలుదేరిన కార్యక్రమం ఇంతవరకు నెరవేరలేదు. నా ఆశ ఫలిస్తుందంటావా తల్లి అని దీనంగా ప్రార్థించాడు. నాగదత్త, నీ స్వప్న సుందరి జీవించే ఉన్నది. నీ ఆశ నిరాశ కాదు. ఈశాన్య దిక్కులో ఉన్న విజయపురి సామ్రాజ్య యువరాణిగా జన్మించి నిన్నే స్వప్న సుందరుడిగా ఊహిస్తూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నది. తక్షణం బయలుదేరు అంది ఆదిశక్తి. ధన్యుని తల్లి, అట్లే చేస్తాను, నా స్వప్న సుందరిని కలుసుకుంటాను అన్నాడు. నాగదత్త, నీకు బహూకరించిన వజ్రాల హారము అతి శక్తివంతమైనది. అది నీ దగ్గర ఉన్నంతవరకు నిన్ను జయించే ధీరుడే లేడు.
అది నీవు ధరించినంత కాలము అదృశ్య రూపుడివిగా మరొకరి కంటికి కనపడవు. దీని సహాయంతో నీ స్వప్న సుందరిని దక్కించుకో, నీకు జయం కలుగుగాక అని ఆదిశక్తి అదృశ్యమైంది. తన స్వప్నసుందరి జన్మించి ఉన్నదన్న ఆనందంతో మరొకసారి ఆదిశక్తికి నమస్కరించి వెనక్కి తిరిగి విస్తుపోయాడు. ఆలయం ముందు అక్షయపురి మహారాజు ఆ దేశ ప్రజలంతా నాగదత్తుణ్ణి చూస్తూ జయ జయ మహావీర, జయము జయము అంటూ స్వాగతం పలుకుతున్నారు. క్షుద్రదేవతనని ప్రజల్ని చీల్చి చెండాలిన రాక్షసుణ్ణి వధించిన నాగదత్తుణ్ణి వేణోళ్లా పొగిడారు. మహారాజు గొప్పగా రాజదర్బారులో విందు ఏర్పాటు చేశాడు. తదనంతరము పూటకూళ్ల పుల్లమ్మ ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించి సూర్యోదయం కాగానే విజయపురికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రత్న అతన్ని వెంటాడుతున్నట్లు తెలుసుకొని తన వెంట రావద్దన్నాడు. అందుకు, చూడు యువరాజా, మీరు ఆ రాక్షసుని మాత్రం జయించలేదు, నా మనసునే జయించారు, నా హృదయాన్ని కూడా దోచుకున్నారు. యువరాజా, మిమ్మల్ని ఎందుకో విడిపోవటానికి నాకు మనస్కరించడం లేదు. మిమ్మల్ని చూసిన అనుక్షణము నా కళ్ళలో మీరే మెదులుతున్నారు. నన్ను వివాహం ఆడకపోయినా పర్వాలేదు యువరాజా, కనీసము మీ కాళ్ళు కడిగే దాసిగానైనా నన్ను స్వీకరించండి. మిమ్మల్ని చూసుకుంటూ నా జీవితం ఆనందంగా గడిపేస్తాను. అంతే కానీ నన్ను విడిచి వెళ్ళకండి, నేను బ్రతకలేను. రత్నావళి అలా అంటున్నప్పుడు ఆమెలోని ప్రేమ బహిరంగమైంది. కంటి నుంచి నీరు జారింది. రత్న, నన్నింతగా ప్రేమిస్తామనుకోలేదు. ప్రేమంటే ఏమిటో నిజంగా ఇప్పుడు అర్థమవుతోంది. నేను దాసిగానే కాదు, నా రాణిగానే స్వీకరిస్తున్నాను. సరేనా అన్నాడు. ఆ మాటలు విన్న రత్నావళి పరమానందపడిపోయింది. వెంటనే తన చేతికి ఉన్న వజ్రపు టొంగరాన్ని రత్న చేతికి తొడుగుతూ, ఈ క్షణం నుంచి నా రాణివు నువ్వు. ఇహ ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నేను తలపెట్టిన కార్యం ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నిన్ను నా రాజ్యానికి తీసుకువెళ్తాను అన్నాడు నాగదత్తుడు. అలాగేనని తృప్తిగా వెనక్కి తిరిగిపోయింది రత్నావళి. ఈశాన్య దిక్కువైపు శరవేగంతో దూసుకు వెళ్ళిపోయింది అశ్వము. చోళరాజ్యపు యువమంత్రి జయపాలుడు నాగదత్తుని స్వప్నసుందరి చిత్రపటాన్ని చేతబుచ్చుకొని దిక్కుదోచిన రాజ్యానికల్లా పోయి చూపసాగాడు. ఆ సుందరాంగి జాడ తెలియలేదు. ఎలాగా అని ఆలోచిస్తూనే జయపాలుడు ఒక చెట్టు నీడన పడుకున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూతపడ్డాయి. హాయిగా నిద్రాదేవిని ఆక్రమించుకుపోయాడు జయపాలుడు. అశ్వము యజమానికి కాపలాదారులాగా జయపాలుడు చుట్టూ తిరగసాగింది. క్రూర సాధు జంతువుల అరుపులు ఆ భయంకర కీకారణ్యంలో కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి హఠాత్తుగా ఏదో ఆర్తనాదం కెవ్వున వినిపించింది. యజమాని చుట్టూ తిరుగుతున్న అశ్వము ఉలిక్కిపడి తన ముందు 2 కాళ్ళు ఎత్తి బిగ్గరగా సకిలించింది. ఆ సకిలింపు విన్న జయపాలుడికి పట్టిన నిద్ర కాస్త పటాపంచలైంది. దిగ్గున లేచి కూర్చున్నాడు. మళ్ళీ వినిపించింది అదే ఆర్తనాదం. అది ఒక స్త్రీ ఆర్తనాదం. సర్రుమని కరవాలం దూసి శబ్దం వచ్చిన దిక్కుగా చూశాడు. గుంపుగా 25 అశ్వాలు దాకా అటువైపుకు దూసుకురాసాగాయి. వాటి మీద స్వారీ చేస్తున్న ప్రతి ఒక్కరూ ముసుగులు ధరించి ఉన్నారు. చేతుల్లో కాగడాలు వెలుగుతున్నాయి. ఆ ముసుగు మనుషుల మధ్య జగదేక సౌందర్య రాశిలా మెరిసిపోతూ వారి చేతుల్లో చిక్కుకొని అరవసాగింది. భగవంతుడా, నన్ను కాపాడే వీరుడే లేడా, రక్షించండి అని అర్థిస్తోంది ఆ యువతి. అందులో ఒక ముసుగు మనిషి ఆ సుందరాంగి మూతిని మూస్తూ, నోరు మూసుకుంటావా, పొడి చేసేయమంటావా అని గద్దించాడు కత్తిని చూపిస్తూ. ఆ ముసుగు మనిషి అశ్వం మీదనే అతని పక్కన గింజుకుంటుంది ఆ పిల్ల బందిపోట్ల మధ్య. వెంటనే చేతిలో ఉన్న కరవాలాన్ని ముద్దు పెట్టుకుంటూ, నీకు పని వచ్చిందే వీరకంకిణి అనుకుంటూ హుషారుగా సౌదామిని అని కేకవేశాడు. తక్షణము నేను సిద్ధమేనన్నట్లు బిగ్గరగా సకిలించి అతని ముందుకు వచ్చి నిలబడింది అశ్వం. జింకలా అశ్వాన్ని అధిరోహించి పదమంటూ చెళ్ళున చరిచాడు. మరుక్షణము మెరుపు వేగంతో ముందుకు దూకింది అశ్వం. ముసుగు మనుషులు ఆ యువతిని ఆ అరణ్యంలో మరికొంత దూరం తీసుకువెళ్లారు.
జయపాలుడు వారికి తెలియకుండా నక్కుతూ వారిని వెంబడింపసాగాడు. ముసుగు మనుషులు అక్కడ కనిపిస్తున్న కొండ గుహ ముందు ఆపారు అశ్వాల్ని. ఇద్దరు ఆ యువతిని బరబరా ఆ కొండ గుహ ముందుకు లాక్కు వెళ్లారు. మిగతా ముసుగు మనుషులు ఆ కొండ గుహ ముందు ఉన్న పెద్ద బండరాయిని జరిపారు. భయంకర శబ్దాన్ని చేస్తూ అడ్డుగా ఉన్న ఆ రాయి తొలగింది. వెంటబడి వస్తూ ఉన్న జయపాలుడు ఆ గుహకు కొంచెం దూరంలో అశ్వాన్ని ఆపి ఒక చోట దిగి గమనించసాగాడు. ఛీ, దుర్మార్గులారా, వదలండి, నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు అని గింజుకోసాగింది ఆ యువతి. యమలోకానికి. నోరు మూస్తావా, పొడి చేయమంటావా అని కోపంగా అరుస్తూ ఆ యువతిని ఆ గుహ లోపలికి లాక్కెళ్ళిపోయారు. ఇదంతా చాటు నుంచి గమనిస్తున్న జయపాలుడు పళ్ళు పటపటా కొరుకుతూ నీడలా కదిలాడు. గుహలోపలికి అడుగుపెట్టిన ఆ యువతికి రత్నపురి యువరాణులు రాగమంజరికి స్వాగతం, సుస్వాగతం అన్న మాటలు వినిపించాయి. రాగమంజరి గిరుక్కున వెనక్కి తిరిగి చూసి అదిరిపడింది. తను కంటున్నది కళ నిజమా అనిపించింది. అక్కడున్నది వేరెవరో కాదు, రత్నపురి సేనాది అక్రమకేతు. సైన్యాధిపతి నువ్వా? అవును, నేనే. నన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉందా అంటూ పక్కపక్క నవ్వుతూ రాగమంజరి దగ్గరికి వచ్చాడు. అప్రాచ్యుడా, ఇదంతా నీ పన్నాగమేనన్నమాట. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు కోపంగా అడిగింది రాగమంజరి. ఇంకెందుకు, నిన్ను మనవాడటానికే. అది విన్న రాగమంజరి ఉలిక్కిపడింది. అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు. నా కంఠంలో ప్రాణముండగా అది జరిగి తీరుతుంది. నీకు మూడిందిరా కాలం అంటూ వరలో నుంచి కత్తిని దూసింది బయటికి. అది చూసిన సేనాని గతుక్కుమని పట్టుకోండ్రా అని అనుచరులకు సంజ్ఞ చేశాడు. తక్షణమే యువరాణి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. చూడు యువరాణి, మర్యాదగా మెడ వంచి తాళి కట్టించుకో. రత్నపురి రాజ్యానికి రాణివి నువ్వు, రాజును నేను. మరొక విషయం చెప్పడం మరిచాను. మంజరి, పక్షం రోజుల క్రితము బాగ్దాద్ గజదొంగ పేరుతో మన కోట ఖజానాని దోచుకున్న మహావీరుడు కూడా ఈ అక్రమకేతువే అన్నాడు మరోసారి మీసం మెలివేస్తూ. అక్రమకేతు, నువ్వు కట్టేది మంగళసూత్రం అవ్వుదురా, నీ మెడకి ఉరితాడైతుంది. ఆపవే నీ ఆడకూతలు అంటూ జేబులో నుంచి మంగళసూత్రాన్ని తీసి పక్కపక్క నవ్వుతూ రాగమంజరి వైపు అడుగులు వేస్తున్నాడు. రాగమంజరి అనుచరుల చేతుల్లో గిలగిలా కొట్టుకుంటోంది. అకస్మాత్తుగా రాగమంజరిలో మార్పు రాసాగింది. ఆమెలో ఆవేశం పొంగింది. అంతే, మరుక్షణము రాగమంజరి 2 కాళ్ళు విసురుగా పైకి లేచాయి. మీదకి వస్తున్న అక్రమకేతువు గుండెల్లో బలంగా తాకాయి. ఎంత పొగరే నీకు, నన్నే గుండెల్లో తంతావా, ఈ మహావీరుణ్ణి కొడతావా అని అరుస్తూ భయమని లేచాడు అక్రమకేతువు. 25-30 మంది ఏకంగా రాగమంజరిని చుట్టేశారు. కత్తులు ఖణేళ్మంటున్నాయి. తలకాయలు టెంకాయల్లా ఎగురుపడుతున్నాయి. రక్త ప్రవాహం కారిపోతోంది. రాగమంజరి ఒక్కతే ఆ కొండ గుహలో ధైర్యంగా పోరాడసాగింది. ఇంతలో అకస్మాత్తుగా వీరచంద్రుడిలా ఆపద్బాంధవుడిలా వారి మధ్యకు దూకాడు జయపాలుడు. జయపాలుడు రావటము కసక్కసక్మని 4 తలల్ని తన కత్తికి బలిచేశాడు. కొత్త వ్యక్తిని చూసిన రాగమంజరి విస్తుపోయింది. చిత్తుగా ఓడిస్తున్న ఆ మహావీరునికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. మరికొంతసేపు ఆ కొండ గుహలో భయంకర పోరాటం జరిగింది. జయపాలుని ధాటికి ఆ కపటదారులు తట్టుకోలేకపోయారు. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన 4 అరణ్యంలో పడి పరుగులంకించుకున్నారు. మెల్లగా జారుకోవాలని ప్రయత్నిస్తున్న అక్రమకేతువుని క్షణాల మీద బంధించేశాడు జయపాలుడు. సమయానికి భగవంతులా వచ్చి నా ప్రాణం కాపాడారు. మీ మేలు ఎన్నడూ మరువను అంది రాగమంజరి. పొగడ్తలంటే నాకు గిట్టవు యువరాణి. సాటి మానవునిగా చేయవలసిన సహాయం చేశాను అంతే అన్నాడు నవ్వుతూ జయపాలుడు. మీరు చోళరాజ్య యువమంత్రిని, పేరు జయపాలుడు. నేను మాట ముగించే లోపలే రత్నపురి యువరాణులు, పేరు రాగమంజరి. రాగమంజరి ఉలిక్కిపడి నా పేరు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది. నాకంతా తెలుసు అంటూ జరిగిందంతా వివరించాడు.
సంతోషం వీరా, మీరు కూడా నాతో పాటు మా దర్బార్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అంది రాగమంజరి. తప్పకుండా యువరాణి. చీటికి మాటికి యువరాణి అని పిలవకపోతే రాగమంజరి అని ప్రేమగా పిలవలేరా అంది టపీమని మంజరి. అది విన్న జయపాలుడు విస్తుగా రాగమంజరి వైపు చూశాడు. మంజరి అన్నాడు ఆశ్చర్యంగా. ఇందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు వీరా. అక్రమంగా నన్ను దోచుకోవాలని చూసిన ఈ అక్రమకేతుని మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా కోసం పోరాడి నన్ను గెలుచుకున్నారు. దానితో పాటు నా ప్రేమని దోచుకున్నారు. నీలాంటి మహావీరుడు, సద్గుణవంతుడు, అందగాడు నాకు భర్తగా రావటం నేనెంతో గర్వపడుతున్నాను. ధైర్యంగా మీ ముందు సిగ్గు విడిచి చెబుతున్నాను అని తన మనసులో ఉన్నదంతా దాచకుండా జయపాలుడికి గబగబా చెప్పేసింది. అంతా విన్న జయపాలుడు స్థానువులా నిలబడిపోయాడు. నోరెత్తి పల్లెత్తు మాట అనలేదు. భగవంతుడా, నేను నా ప్రాణ స్నేహితుని స్వప్న సుందరిని వెతుక్కుంటూ వస్తే నాకే ఒక అపురూప సుందరిని అంటగట్టావా అన్నాడు. అది విన్న రాగమంజరి ఉలిక్కిపడి, ఏమిటి స్వప్న సుందరి అంటున్నారు, పైగా స్నేహితుడంటున్నారు అని అడిగింది. అంతా కోటలో మాట్లాడుకుందాం పదా అన్నాడు జయపాలుడు. అవును, ముందు మిత్రద్రోహిని శిక్షించాలి అంటూ ముందుకు కదిలింది రాగమంజరి. సేనాధిపతిని బంధితుడుగానే జయపాలుడు తన అశ్వం మీద కూర్చుండబెట్టుకున్నాడు. రాగమంజరి ఒక అశ్వాన్ని అధిష్ఠించింది. 2 గుర్రాలు ఆ రాత్రి సమయంలో అరణ్యం దాటి రత్నపురికి దారితీశాయి. తన కుమార్తె రాగమంజరిని ఎవరో ఎత్తుకుపోయారన్న సంగతి తెలిసిన రత్నపురి రాజు దీనబంధువు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. మహారాణి సుమలతాదేవి మూర్ఛిల్లింది. రాజభటులంతా రాజ్యాన్ని గాలించసాగారు. ఇంతలో అకస్మాత్తుగా రాగమంజరి జయపాలుడు రాజు ఎదుట ప్రత్యక్షమవడంతో, తల్లి వచ్చేశావమ్మా మంజరి, నిన్ను ఎత్తుకెళ్లిన కిరాతకుడెవరో చెప్పు తల్లి, తక్షణం వాణ్ణి నరికి పోగులు పెడతాను అన్నాడు రాజకుమార్తెను కావలించుకుంటూ. మూర్ఛిల్లిన తల్లి లేచి కూర్చుంది. నన్ను అపహరించుకుపోయిన దుర్మార్గుడు మరెవరో కాదు నాన్న, ఇదిగో అంటూ బంధితుడిగా ఉన్న అక్రమకేతువుని ముందుకు నెట్టింది. సైన్యాధిపతిని చూసిన రాజు ఉక్రోషుడై, ఓరే విశ్వాసఘాతక, తిన్నింటి వాసాలనే లెక్క పెడతావట్రా అని వెంటనే అంగరక్షకుణ్ణి పిలిచి వీణ్ణి తక్షణం శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు. భటులు సైన్యాధిపతిని బరబరా లాక్కుపోయారు. నాన్న, నన్ను కాపాడి తీసుకువచ్చిన వీరుడు ఇతడే అంటూ పక్కనున్న జయపాలుని చూపించింది రాగమంజరి. నాయనా, ఒక్కగానొక్క కుమార్తెను కాపాడి నాకు అప్పగించిన నీకు నేను ఏమాత్రం మేలు చేయగలను అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు రాజు దీనబంధు. నాన్న, నేను చెప్పిన పని చేస్తే మీ రుణం తీరుతుంది అంది నునుసిగ్గుతో రాకుమారి. చెప్పు తల్లి, ఇంతటి ఉదార స్వభావులకి ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు రాజు. మా ఇద్దరికీ వివాహం చేస్తే అని సిగ్గుతో గభాలను తన గదిలోకి పరుగుతీసింది రాగమంజరి. అది విన్న రాజు పరమానంద భరితుడై, జయపాల, నీలాంటి పరాక్రమశాలి నా రాగమంజరికి భర్తగా దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇందులకు నీకిష్టమేనా అని అడిగాడు. పరిపూర్ణ సమ్మతం మహారాజా, కానీ ఒక షరతు అన్నాడు జయపాలుడు. మళ్ళీ షరతేమిటి మధ్యలో? అందుకు జయపాలుడు తను వచ్చిన కార్యం గురించి విపులంగా వివరిస్తూ తన దగ్గర ఉన్న చిత్రపటాన్ని రాజు చేతికిచ్చి, ఈ పటంలో ఉన్న సుందరాంగే మా యువరాజు స్వప్న సుందరి మహారాజా అన్నాడు. ఆ పటాన్ని చూసిన మహారాజు పరమానందపడిపోతూ, జయపాల, ఈమె మరెవరో కాదు, నా తమ్ముడు జయసింహుని కుమార్తె శోభనాదేవి అన్నాడు. నిజంగానా మహారాజా అన్నాడు మరింత సంతోషంతో. అవును, జయసింహుడు విజయపురిని ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు. విజయపురి అంతఃపురంలోనే ఉంటుంది శోభనాదేవి కూడా అని ముగించాడు. అయితే తక్షణం బయలుదేరతాను మహారాజా. నేను వెంటనే విజయపురి వెళ్ళాలి. ఆ స్వప్న సుందరిని నా స్నేహితుడికి అప్పగిస్తే నా కర్తవ్యం ముగిస్తుంది. ఆ తర్వాత రాగమంజరికి నాకు వివాహం అన్నాడు జయపాలుడు. రాగమంజరి గబాలన ముందుకు వస్తూ, నాన్న, అయితే నేను కూడా తోడుగా వెళ్తాను విజయపురికి. నాకు చెల్లెల్ని చూడాలని ఆశగా ఉంది అంది తల వంచుకుంటూ. అందుకు రాజు నవ్వి, మంజరి, నువ్వు నిజంగా నీ చెల్లెల్ని చూడాలనే ఆనందంతో పోతున్నావా?
కాబోయే భర్తతో కలిసి వెళ్లాలనే ఆశతో అంటున్నావా అని అడిగాడు. అది విన్న రాగమంజరి సిగ్గుతో తల వంచుకుంది. సరే కాని అలాగే వెళ్ళు మంజరి, నీ కాబోయే భర్తతో పాటే విజయపురికి వెళ్ళు అన్నాడు రాజు సమ్మతంగా. కృతజ్ఞుని మహారాజా అన్నాడు జైపాలుడు. ఆ రాత్రికి జైపాలుడు రత్నపురి అంతఃపురంలోనే హాయిగా విశ్రమించాడు. మరునాడు రాగమంజరితో విజయపురికి బయలుదేరాడు. అది విజయపురిని ఆనుకొని ఉన్న అతి భీకరమైన కొండల ప్రాంతం. ఆ కొండల ప్రాంతాన్ని దయ్యాల దిబ్బ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి అక్కడ దయ్యాలు లేవు, పిశాచాలు లేవు. ఆ కొండల ప్రాంతంలో భైరవుడు అనే మాంత్రికుడు నివాసం ఏర్పరచుకొని అటువైపు వచ్చిన మనుషులకి దయ్యాల భీతి కల్పించి తరిమివేస్తూ ఉండేవాడు. ఆ కొండల ప్రాంత పాతాళ గుహలో కొండదేవత విగ్రహం ముందు ఓం హ్రీం బ్రూం మహాశక్తి ప్రళయకాళిని అంటూ ముమ్మరంగా సాగిస్తున్నాడు భైరవ మాంత్రికుడు. తల్లి కొండదేవత, 20 సంవత్సరాలుగా నేను పూజిస్తున్నాను, జపిస్తున్నాను. ఇంతవరకు నీ కటాక్షం కలిగించలేదేమిటి తల్లి? హా, ఇది తలుచుకుంటే సృష్టిలో భగవంతుడే లేడనే నమ్మకం కలుగుతోంది తల్లి. లేకుంటే ఈ పాటికి నువ్వు నాకు ప్రసన్నమై నాకు చిరంజీవి వరాన్ని ప్రసాదించి ఉండేదానివి అన్నాడు నిష్ఠూరంగా భైరవ మాంత్రికుడు. భైరవ, నీ తపస్సుకు మెచ్చాను, నీ భక్తికి సంతసించాను. నీ కోరిక ఫలించాలంటే గంధర్వ కిన్నెర యక్ష దేవగణాలనే మించిన అందగత్తె అయిన కన్యను, అదేవిధంగా మహావీర శూర పరాక్రమవంతుడైన ఓ అందగాడిని నాకు బలి ఇచ్చినట్లయితే నీ కోరిక ఫలిస్తుంది. నీవు చావులేని చిరంజీవిగా ఉండగలవు అని వివరించింది కొండదేవత. అలాగే శక్తి అన్నాడు. వెంటనే వెనక్కి తిరిగాడు. మంత్రదండాన్ని చేతబుచ్చుకొని పూజా గది నుంచి మరొక గదికి వెళ్ళాడు. అక్కడ భూగోళ ఆకారం వంటి అద్దం కనిపిస్తోంది. ఆ అద్దం ముందు ఠీవిగా వెళ్ళి నిలబడుతూ చేతిలోని మంత్రదండంతో ఆ అద్దాన్ని 3 సార్లు ఏదో మంత్రపఠన చేసి, ఓ మంత్రతంత్ర శక్తితో కూడిన మాయా అద్దమా, సృష్టిలోకెల్లా భూలోక అందాల సుందరిని చూపు అన్నాడు దాంట్లోకి చూస్తూ. మరుక్షణము ఖాళీగా ఉన్న అద్దంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ జగదేక సుందరిలా కనిపించసాగింది విజయపురి యువరాణి శోభనాదేవి. హహహహ, చిక్కావు కదే అందాల సుందరి. అలాగే దివిలోకెల్లా మహావీరుణ్ణి అందగాన్ని చూపి పుణ్యం కట్టుకో మాయాపుటద్దమా అన్నాడు మీసం మెలేస్తూ భైరవుడు. ఆ మరుక్షణము ఆ మాయాపుటద్దంలో శోభనాదేవి మాయమై విజయపురి అడవుల వెంట అశ్వం మీద ప్రయాణిస్తూ వస్తున్న నాగదత్తుడు కనిపించాడు. దేవేంద్రుడిలాగా మెరిసిపోతున్న నాగదత్తుణ్ణి చూస్తూ బళిరా బళి, అందితివి గదరా అందాల సుందరా అంటూ మంత్రపుటద్దాన్ని అందమైన శాలువాతో మూసివేశాడు. తక్షణము ఆ గదిలో భయంకరమైన అరుపులు వినసాగాయి. హిహిహిహి అంటూ ఆ అరుపులన్నీ భైరవ మాంత్రికుని ఆధీనంలో ఉన్న దుష్టశక్తులు. ఆ శక్తులన్నీ చెవులు చిల్లులు పడేలాగా గోల చేయసాగాయి. ఆ వికవికలు పక్కపక్కలు విన్న మాంత్రికుడు కోపంతో రెచ్చిపోయాడు. మోహిని, ఢాకిని, సాకిని, ఏమిటా నవ్వులు, ఎందుకీ పరిహాసాలు అని గద్దించాడు. అందుకా దుష్టశక్తులన్నీ మరొకసారి నవ్వి, భైరవ, నీ ఆశ నెరవేరుతుందనుకున్నావా అని అరిచాయి. ఎందుకు నెరవేరదు? పిచ్చివాడ, నువ్వు బలివ్వతలిచే వీరుడెవరనుకున్నావు? ఆదిశక్తి కటాక్షం పొందిన భక్తుడు, మహావీరుడు. అంతేకాదు, నువ్వు ఏ కన్యనైతే బలివ్వాలనుకున్నావో అదే కన్య కోసమే ఆ వీరుడు కూడా వస్తున్నాడు. అవును, నీకిద్దరూ యమదూతలే, మృత్యుపిండాలే అని బదులు చెప్పాయి దుష్టశక్తులు. నోర్ముయండి, దుష్టశక్తులైనటువంటి మిమ్మల్నే వశపరుచుకున్న నేను కేవలం మానవుల్ని వధించలేనా? కొండదేవతకు బలివ్వలేనా? చూడండి మీరే అంటూ మరోవైపుకు తిరిగి మంత్రదండాన్ని గాల్లో ఊపుతూ ఊం ఫట్ జాం ఫట్ అని ఏదో మంత్రపఠనం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. అంతే, విజయపురి అంతఃపురంలో చెలికత్తెలతో సరసాలాడుకుంటున్న యువరాణి శోభనాదేవి మైకం కమ్మిన దానిలాగా పడిపోయింది. మరుక్షణము పైకి లేచి ఆకాశంలోకి రివ్వున ఎగిరి ప్రయాణించసాగింది.
ఇది చూసిన చెలికత్తెలంతా లబోదిబోమని అరవసాగారు. ఇక్కడ అడవులెమ్మటి అశ్వం మీద భారంగా ప్రయాణిస్తున్న నాగదత్తుడు ఉన్నట్టుండి అశ్వంతో సహా పైకి లేచాడు. ఆ విచిత్ర పరిణామానికి స్తంభించిపోయాడు. తనకు తెలియకుండానే అతను ఆకాశంలో పయనించసాగాడు. అలాగే స్పృహ తప్పి అశ్వం మీద వాలిపోయాడు నాగదత్తుడు. రత్నపురి నుంచి జయపాలుడు, రాగమంజరి అశ్వాల మీద విజయపురి వైపు ప్రయాణం సాగిస్తున్నారు. మరో 4 కోసుల దూరం వెళితే తాము చేరుకోవలసిన విజయపురిని చేరుకుంటారు. పకపక నవ్వుతున్న రాగమంజరిలో అకస్మాత్తుగా గంభీరం అలుముకుంది. కళ్ళు చిట్లించి ముందుకు చూసింది. ఆకాశంలో ఎదురుగా ఒక ఆకారము అశ్వంతో సహా ఎగురుకుంటూ రావటం కనిపించింది. ఇంతలో జయపాలుని కళ్ళు ముడిపడ్డాయి. కళ్ళింత చేసి ముందుకు చూశాడు. మరొక వైపు ఆకాశంలో ఎగురుకుంటూ ఒక స్త్రీ రావటం కనిపించింది. జయపాలుడు, రాగమంజరి విస్తుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆకాశంలో నిస్సహాయంగా పయనిస్తున్న ఆ ఆకారాలు 2 ఒకే దిశగా పయనిస్తున్నాయి. అవి అలా పయనిస్తూనే రాగమంజరి, జయపాలులు ముందుగానే దూసుకుపోయాయి. అందులో అశ్వం మీద ఉన్న ఆకారాన్ని చూసి విభ్రాంతిగా నాగదత్త అని అరిచాడు. మరో స్త్రీ ఆకారాన్ని చూసిన రాగమంజరి ఆశ్చర్యంగా చెల్లి, శోభన అని అరిచింది. ఆ ఇద్దరి మాటలతో తనకేం పని లేనట్టుగా ఆకారాలు ఆకాశంలో ఎగురుకుంటూ పోసాగాయి. రాగమంజరి, నేను చెప్పిన చోళరాజ్యపు మా యువరాజు అతడే అన్నాడు జయపాలుడు. అయ్యో రామా, మీరు వెతుక్కుంటూ వచ్చిన స్వప్న సుందరి నా చెల్లెలైన శోభనాదేవి కూడా ఆమెనండి అంది రాగమంజరి. అలాగా, అయితే ఇద్దరూ అలా స్పృహ తప్పిన శవాల్లా ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్నారేంటి? ఇందులో ఏదో మోసం ఉందని నా అభిప్రాయం. మాయా మంత్రాల్లా ఉంది అంతా అంది రాగమంజరి కంగారుగా. అయితే పద, వారి సంగతేదో తేల్చుకుందాము అంటూ అశ్వాన్ని మరింత వేగంగా కదిలించాడు జయపాలుడు. రాగమంజరి జయపాలుణ్ణి అనుసరించింది. నాగదత్తుడు, శోభనాదేవి ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్న దిక్కుగా వెంబడించారు ఇద్దరు. అలా వెళ్ళి ఒక కొండ గుహలోకి వెళ్ళి మాయమయ్యాయి ఆ 2 రూపాలు. హహహా, స్వాగతం మహావీర, సుస్వాగతం జగదేక సుందరి అంటూ తన ముందు పడి ఉన్న నాగదత్తుణ్ణి, శోభనాదేవిని చూస్తూ పలకరించాడు భైరవ మాంత్రికుడు. భైరవ మాంత్రికుని కంఠం విన్న నాగదత్తుడు నిద్ర నుంచి మేల్కున్నట్లు కళ్ళు తెరిచి చూశాడు. శోభనాదేవి కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆమెను చూసిన నాగదత్తుడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. తను వెతుక్కుంటూ వచ్చిన తన స్వప్న సుందరి, అందాల జవరాలు ఆమె. నాగదత్తుని చూసిన శోభనాదేవి కూడా పరమానంద పడిపోయింది. తను ఇన్నాళ్ళు ఊహాసుందరుడుగా కలలు కంటూ అతని కోసం ఇంతవరకు వేచియున్నా ఆమె నాగదత్తుని చూస్తూ తనకిది కూడా కల కాదు కదా అనుకుంది. సుందరి అన్నాడు నాగదత్తుడు ఆప్యాయంగా. సుందరా అంది శోభనాదేవి చేతులు ముందుకు చాస్తూ. హహహ, భేష్ భేష్, ప్రేయసీ ప్రియులు ఎంత చక్కగా సంభాషించుకుంటున్నారు. పాపం, ఈ ముచ్చట ఎంతకాలంలే. తనివి తీరా మాట్లాడుకోండి అన్నాడు భైరవ మాంత్రికుడు పరిహాసంగా నవ్వుతూ. అది వినటంతో ఇద్దరూ యథాలోకానికి వచ్చారు. త్రుళ్ళిపడి భైరవ మాంత్రికుణ్ణి చూశారు. ఎవరు నువ్వు? గద్దిస్తూ లేచి నిల్చున్నాడు నాగదత్తుడు. నీ పాలిట యముణ్ణి. నోర్మై, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? దేవీ శక్తికి బలి ఇచ్చేటందుకు. అది విన్న వారిద్దరూ మరొకసారి ఉలిక్కిపడ్డారు. అంటే నువ్వు మాంత్రికుడివా? కోపంగా అరిచాడు నాగదత్తుడు. అవును, ఆ సత్యాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు మానవా అన్నాడు మాంత్రికుడు. మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టు, లేదా నిన్ను నా కత్తికి బలి చేయాల్సి వస్తుంది హెచ్చరికగా బెదిరించాడు. ఓరి పిచ్చి మానవుడా, ఈ భైరవ మాంత్రికుణ్ణి వధించే వీరుడు ఇంకా పుట్టలేదురా అని చేతిలోని మంత్రదండాన్ని గాల్లోకి ఊపుతూ హూంఫట్ జరజర అని అరుస్తూ ఎదురుగా నిలబడ్డ శోభనాదేవిపై ఆంచాడు దండాన్ని. అంతే, మరుక్షణము మేకపిల్లలా మారిపోయింది శోభనాదేవి.
చూసావట్రా మానవా, మహావీరుణ్ణని విర్రవీగుతున్నావు కామోసు. చూడు, నీ ప్రేయసి గతి ఎంత స్థితికి దిగజారిందో. పాపం మేకపిల్లలాగా మారిపోయింది అని వికటాట్టహాసం చేస్తూ నాగదత్తుడి మీద కూడా దండాన్ని తాకించబోయాడు. ప్రమాదం గ్రహించిన నాగదత్తుడు చేతిలో ఉన్న వజ్రాల హారాన్ని కంఠమాలగా వేసుకున్నాడు. అంతే, తక్షణం అదృశ్యమైపోయాడు. కంటి ముందు నిలబడ్డ నాగదత్తుడు అకస్మాత్తుగా మాయమవటంతో విభ్రాంతి చెందాడు భైరవ మాంత్రికుడు. ఒకవేళ నాగదత్తుడు కూడా మంత్రగాడేమో అన్న అనుమానం కలిగింది. ఆ గదిలో పక్కపక్కమనే నవ్వు వినిపించింది. విస్తుగా తలని అటూ ఇటూ తిప్పి చూశాడు మాంత్రికుడు. కానీ ఎక్కడా నాగదత్తుని రూపం కనిపించలేదు. నవ్వులు మాత్రము మాంత్రికుడికి పందెంలా వినిపిస్తూ ఉన్నాయి. పాపం, అది కాళికాదేవి యొక్క వజ్రాలహారం యొక్క మహిమ అని ఎలా తెలుస్తుంది మాంత్రికుడికి? ఓరి మాయామానవా, నువ్వు అదృశ్య రూపుడిగా ఉన్నంత మాత్రాన నిన్ను తుదముట్టించలేననుకున్నావా అని అరిచి కుడివైపుకు తిరిగి శాకిని అని గద్దించాడు. మరుక్షణము నిప్పుజ్వాలలు కక్కుతూ శాకిని శక్తి మాంత్రికుడి ముందు ప్రత్యక్షమై భైరవ ఆజ్ఞ అని నిలబడింది. అదృశ్య రూపంలో ఉన్న మానవుణ్ణి ఖండించు శాకిని. మరుక్షణము శాకిని శక్తి చేతిలో ముళ్ళగద ప్రత్యక్షమైంది. అదృశ్య రూపంలో ఉన్న నాగదత్తుడి మీదకి హి 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 అని అరుస్తూ విరుచుకుపడింది. నాగదత్తుడు కత్తి దూసి దాని మీదకు యుద్ధానికి దిగాడు. నాగదత్తుని ఖడ్గం మాత్రం కనిపించింది కానీ రూపం తెలియటం లేదు. కత్తికి శాకిని ముళ్ళగదికి యుద్ధం ప్రారంభమైంది. గద కత్తి ఏకమయ్యాయి. ధనేల్ ధనేల్ అనే శబ్దంతో భీకరంగా పోరాడుతున్నాయి. మరికొంతసేపటికి శాకిని చేతిలోని ముళ్ళగద తునాతునకలైంది. దాంతో శాకిని శక్తి పూర్తిగా నశించింది. కరుణ మానవ, కరుణ, నేను నీకు లొంగిపోయాను, నన్ను చంపకు, ఈ క్షణం నుంచి నేను నీకు బానిసను అని చేతులెత్తి అదృశ్య రూపంలో ఉన్న నాగదత్తుడికి నమస్కరించింది ఆ శాకిని శక్తి. భేష్ శాకిని, అయితే నేను చెప్పినట్లు వింటావు కదూ అని అడిగాడు నాగదత్తుడు. తప్పకుండా వీరా, ఏం చెయ్యాలో చెప్పు అన్నది శాకిని. మాంత్రికుని ప్రాణం ఎక్కడ ఉన్నది? వాడి చేతిలో ఉన్న మంత్రదండంలో. నువ్వు చేసిన సహాయం చాలుపో అన్నాడు నవ్వుతూ నాగదత్తుడు. అది విన్న మాంత్రికుడు బెంబేలు పడిపోతూ మోహిని, శాకిని, కాపాలి, రండి, ఆ మాయగాడిని వధించండి అని పిచ్చిగా అరిచాడు. అందుకు శక్తులన్నీ ఏకకంఠంతో భైరవ, మమ్మల్ని క్షమించు, మాకంటే అతి శక్తివంతమైన శాకిని శక్తినే ఓడించిన ఆ మానవుణ్ణి మేం జయించలేము అన్నాయి. నాగదత్తుని కత్తి మాంత్రికుని వైపు దూసుకు రాసాగింది. అంతే, మాంత్రికుడు బ్రతుకు జీవుడా అని అరుస్తూ పూజాగదిలోకి పరుగుపెట్టాడు. మేకపిల్లగా మారిన శోభనాదేవి అరవసాగింది. పూజాగదిలోకి అడుగుపెట్టిన భైరవ మాంత్రికునికి హఠాత్తుగా జయపాలుడు, రాగమంజరి ఎదురయ్యారు. ఇంతలో అదృశ్య రూపంలో ఉన్న నాగదత్తుడు జయపాల పట్టుకో, ఆ మాంత్రికుణ్ణి వదలకు అని అరిచాడు. అంతే, తక్షణం ఎగిరి భైరవ మాంత్రికుణ్ణి వాటేసి పట్టుకున్నాడు. జయపాల, వాడి చేతిలో ఉన్న మంత్రదండాన్ని లాగేసే అని అరిచాడు మళ్ళీ నాగదత్తుడు. ఆ మాటలు విన్న రాగమంజరి చటుక్కున మాంత్రికుని చేతిలోని మంత్రదండాన్ని లాక్కుంది. మీదకు రాబోయిన మాంత్రికుణ్ణి ఎగిరి గుండెల్లో తన్నింది. అంతే, మరుక్షణము నాగదత్తుని ఖడ్గము ఖణేల్మని శబ్దాన్నిస్తూ రాగమంజరి చేతిలోని మంత్రదండాన్ని రెండుగా నరికింది. అంతే, మరుక్షణము రక్తం కక్కుతూ పెడబొబ్బలు పెడుతూ జైపాలుని చేతి నుంచి దబీమని క్రిందపడి ప్రాణాలు వదిలాడు భైరవ మాంత్రికుడు. భైరవ మాంత్రికుడు ప్రాణం పోగానే మేకపిల్లగా మారిన శోభనాదేవి యథారూపిణిగా మారింది. ప్రభు అంటూ నాగదత్తుణ్ణి కౌగలించుకుంది. వజ్రాలహారం చేతికి తీసుకోగానే నాగదత్తుని అదృశ్య రూపం మారి నాగదత్తుడుగా నిలబడ్డాడు. మరుక్షణము ఆ పూజా గదిలోని కొండదేవత గంట జయధ్వని పలికింది. ఎదురుగా ఉన్న రెండు జంటలపైన పూల వర్షం కురిసింది. జయము మహావీరులారా, జయము జయము! దేశంలో దుష్ట కిరాతకుడైన భైరవ మాంత్రికుణ్ణి వధించి వీరపుత్రులు అనిపించుకున్నారు.
మీరు కోరి వచ్చిన కన్యలను మనవాడి సుఖంగా వర్ధిల్లుగాక అని కొండదేవత వారికి ప్రత్యక్షమై చెప్పి అంతర్ధానమైంది. రెండు జంటలు కొండదేవతకు నమస్కరించారు భక్తిగా. తమచే పూర్వము శాప విమోచనం కలిగించుకున్న యక్షుడు జయనాథుణ్ణి తలుచుకున్నాడు నాగదత్తుడు. మరుక్షణము వారి ముందు జయనాథ యక్షుడు ప్రత్యక్షమై, ఏమిటి మహావీరులారా మీ కోరిక అని అడిగాడు. తక్షణము మేం నలుగురుము విజయపురికి చేరుకోవాలి అన్నాడు నాగదత్తుడు. మరుక్షణము జయనాథ యక్షుడు ఆకాశమంత ఎత్తులోకి ఎదిగిపోయి, రండి మహావీరులారా అని నలుగురిని రెండు భుజాల మీద ఎక్కించుకొని ఆకాశంలోకి రివ్వున ఎగిరి విజయపురి వైపు ప్రయాణించసాగాడు. మరికొన్ని క్షణాలకి నలుగురు విజయపురి అంతఃపురంలో దిగారు. జయనాథ యక్షుడు అంతర్ధానమయ్యాడు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి వచ్చినందుకు పరమానంద భరితులయ్యారు విజయపురి మహారాజు దంపతులు. తమ కుమార్తె శోభనాదేవి కోరిక ప్రకారము తన స్వప్న సుందరుడైన నాగదత్తుడికి ఇచ్చి వివాహం చేశారు. అక్కడ కొన్నాళ్లుండి సరాసరి రత్నపురి వెళ్లారు. అక్కడ జయపాలునికి రాగమంజరికి వివాహము ఘనంగా జరిగింది. రత్నపురి మహారాజు దీనబంధు మరికొన్ని రోజులు అక్కడే ఉంచుకొని పంపించాడు. రత్నపురి నుంచి నలుగురు సరాసరి అక్షయపురానికి వచ్చారు. నాగదత్తుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పూటకూళ్ళ పుల్లమ్మ కూతురు రత్నావళిని కూడా అక్షయపురంలోనే మనవాడి తన రెండవ రాణిగా స్వీకరించాడు. ఒక పేద యువతిని పెళ్లి చేసుకున్న నాగదత్తుణ్ణి అతని దయాగుణానికి ఉదార స్వభావానికి అక్షయపురి ప్రజలంతా వారిని వేణోళ్లా పొగిడారు. అక్కడి నుంచి బయలుదేరుతూ జయనాథుణ్ణి మళ్లీ తలుచుకున్నాడు. తక్షణం యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. యక్ష సహాయం ద్వారా గగన మార్గాన తిరిగి తమ చోళరాజ్యానికి ప్రయాణమయ్యారు ఐదుగురు కలిసి. తమతో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన యువరాజు నాగదత్తుడు, యువమంత్రి జయపాలుడు తమ జీవిత భాగస్వాములతో తిరిగి వచ్చినందుకు చోళరాజ్యపు మహారాజు బబ్రువర్మ, మహారాణి జ్ఞానాదేవి, మహామంత్రి దంపతులు పరవశించిపోయారు. తమ గృహాలకొచ్చిన కోడలని లక్ష్మీదేవులుగా భావించి ఆదరించారు. స్వప్నసుందరి కోసం వెతుకుతూ పట్టుదలగా సాహసయాత్ర చేసిన నాగదత్తుణ్ణి, జయపాలుణ్ణి పొగుడుతూ రాజ్య ప్రజలంతా కథలు కథలుగా చెప్పుకోసాగారు. స్వప్నశోభ జానపద నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.